మీరు చేయాల్సిన అవసరం లేదు. కార్ సెక్షన్ లో వైట్ అంబాసిడర్ కార్ ATR 735 లో డైమండ్స్ స్మగుల్ చేస్తున్న మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అడ్రస్ చేయండి. ఓకే సార్. ఓవర్. అదే కాదు, త్వరగా పని. అంటూ ఆ సాయిబాబా నమ్ముకుంటూ ఉండండి. దీంతో పాటు ఆ ముగ్గురు పిల్లలు కూడా దున్నపోతలు ఎదుగుతారు. వీళ్ళకు పెళ్లి చేయలేక అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. ఎప్పటికీ రాదే. ఆ సాయిబాబా నాకెప్పుడూ అన్యాయం చేయడు. రే నరసింహం, ఆ దేవుడు నీకిచ్చిన వరం రా ఇది. లోకం దృష్టిలో నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. వజ్రాలు తీసుకుని నీ భార్యా బిడ్డలతో సహా ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు. తీసుకోరా, వజ్రాలు తీసుకో, తీసుకో. సార్ ఆపండి సార్, సార్ ఆపండి సార్, దయచేసి ఒక్కసారి ఆపండి సార్, మీకు దండం పెడతాను సార్. ఈ వ్యాన్ ఎక్కడికి వెళ్తుంది సార్? సికింద్రాబాద్ లో ఉన్న విక్కీ అండ్ మిక్కీ యాంటీ షాప్ కి వెళ్తుంది. నన్ను కాస్త సిటీ వరకు డ్రాప్ చేస్తారా సార్? సరే, వెనక్కి వెళ్ళెక్కు. థ్యాంక్ యూ సార్. జేబులో ఏమన్నా తీరా? ఏం లేదు సార్, సిగరెట్ ప్యాకెట్ సార్. ఎస్ఐ గారు నన్ను గుర్తుపట్టాడేమో. సంతకం పెట్టరా.
పోనీ. Mickey Antique Shop. ఇది నేను గాంధీ పుట్టిన దేశం. హింస నాకు కిట్టదు. చీ 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 చీ. ఏమిటండి ఈ దౌర్జన్యం? ఒక నిండు ప్రాణాన్ని స్మగ్లర్లు ఇలా అంతం చేయడం చూస్తూ ఉంటే ఈ దేశం ఏమైపోతుందని నాకు బాధగా ఉందమ్మా. అసలు మనిషిని మనిషి చంపడం ఏమిటండి? ఈ పశుత్వం ఈ దేశంలో అంతం అయిపోతేనే కానీ ఈ దేశం బాగుపడదండి, బాగుపడదు. టిఎస్పీ గారు, నాకు బీపీ వచ్చేస్తుందండి. మీరు అనవసరంగా ఎమోషన్ అవ్వకండి ప్లీజ్. చూడమ్మా, నరసింహం గురించి మాకు బాగా తెలుసు. ఎన్ని కష్టాలు పడ్డా నీతిగా నిజాయితీగా ఉంటూ డ్యూటీలోనే చనిపోయిన గొప్ప మనిషి. మీ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత మాదమ్మా. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మాకెంతో అప్పండి, కానీ నిప్పు లాంటి మనిషి అండి. డబ్బుంటే మాకు ఇచ్చినాకే ఇంట్లో బియ్యం గురించి ఆలోచించేవాడండి. మాకు తెలుసు భాయ్, ఆయన భగవాన్ లాంటి మనిషి. చూడమ్మా, నరసింహం గురించి మాకు బాగా తెలుసు. ఎన్ని కష్టాలు పడ్డా నీతిగా నిజాయితీగా ఉంటూ డ్యూటీలోనే చనిపోయిన గొప్ప మనిషి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మాకెంతో అప్పండి, కానీ నిప్పు లాంటి మనిషి అండి. ఒరే నరసింహం, అందరూ నిన్ను ఎలా పొగుడుతున్నారో విన్నావురా? నీ నీతి నిజాయితీలతో నువ్వు సంపాదించుకున్న గొప్పతనం రాది. కానీ ఇప్పుడు నువ్వు స్వార్థంతో ఆ వజ్రాల్ని దొంగిలించి భార్యాబిడ్డలతో సహా పారిపోయి ఎక్కడో హాయిగా ఉండాలని ఆలోచించావు. అవినీతి శవాల మీద, అన్యాయపు సమాధుల మీద నీ కొత్త జీవితానికి పునాదులు వేయాలని చూశావు. నేరస్తుడి అవుతున్నావు. ఇది నీలాంటి వాడు చేయాల్సిన పని కాదురా. నువ్వు అవినీతి పరుడివి కాకూడదు. వెళ్ళి డిఎస్పీ గారికి సరెండర్ అయిపో. నువ్వు చేసింది తప్పని ఒప్పుకో. ఒప్పుకో ఒప్పుకో ఏంటి నరసింహం, నువ్వు చెప్పేదంతా నిజమా? ఎస్ సార్. ఇట్స్ ఆల్ రైట్. నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. జీపే. చెప్పరా, ఆ వజ్రాలు ఎక్కడ దాచావో చెప్పు. నా ప్రాణం పోయినా సరే చెప్పను రా. అరే ఫ్రాడ్, న్యాయంతో చేతులు కలిపి చట్టాన్ని రక్షించాల్సిన నువ్వు అన్యాయంతో చేతులు కలిపి దేశద్రోహానికి పాల్పడతావురా. రే, నీలాంటి నీచులకెందుకు రా కాకి డ్రెస్ విప్పి పారేసి ఓ కత్తి పుచ్చుకుని దారి దోపిడీలు చేయరా స్కౌండ్రల్. వాణ్ణి కొట్టొద్దు. ఇది నేను గాంధీ పుట్టిన దేశం. హింస నాకు బొత్తిగా నచ్చదు. ఒరే పోలీసు, ఆ వజ్రాలు ఎక్కడ పెట్టావో మర్యాదగా చెప్పు, లేకపోతే అన్యాయంగా చచ్చిపోతావురా. పర్వాలేదురా, నేను చేసిన పాపానికి చావే సరైన శిక్షని నాకు తెలుసు. కానీ మీరు చేస్తున్న దేశద్రోహానికి మీకు ఒక రోజు ఇంతకంటే నికృష్టమైన శిక్ష పడుతుందిరా. డిఎస్పీ గారు, వద్దండి, అతన్ని హింసించకండి. ఇది నేను గాంధీ పుట్టిన దేశం. హింస నాకు బొత్తిగా నచ్చదు. అతనికి ఒకరోజు టైం ఇవ్వండి. అప్పటికీ విషయం చెప్పకపోతే అతన్ని ఏం చేయకండి, చంపేయండి. అతాలేని కోడాలు ఉత్తమురాలోయమ్మా. రేపానకం, ఏరా పర్వతం, నువ్వు బియ్యాన్ని అలాగే చెరుగుతూ ఉన్నావు అనుకో, చిట్ట చివరికి మనం తినేది చాటేరా. మిస్టర్ పర్వతం, ఆ, నువ్వు ఇట్టాగే తరుగుతున్నావు అనుకో, ఆ,
మనం చివరికి తినేది ఈ కత్తి పెట్టండి రా. ఎప్పుడు వచ్చామ్మా? నా కూతురు పాస్ అయిందిరా పర్వత. నా కూతురు పాస్ అయింది. ఎవరు? నా కూతురు. నా చెల్లెల కూతుర్రా. సర్లేరా. మామూలుగా పాస్ అవ్వలేదురా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందిరా. ఫస్ట్ క్లాస్ లో కాదు, ఫస్ట్ ర్యాంక్ లో. అదేనమ్మా ఫస్ట్ ర్యాంక్, అదే ఫస్ట్ క్లాస్. పాస్ అయింది కదా, నాకు పార్టీ ఇవ్వరా? పార్టీనా? ఒకటా రెండా ఎన్నైనా సరేనమ్మా. చూడు, పాస్ అంటూ అయితే ఎన్ని పార్టీలైనా ఇవ్వచ్చు, కానీ ఎన్ని పార్టీలు ఇచ్చినా పాస్ మాత్రం చెయ్యలేం. పాస్ పాసే, పార్టీ పార్టీయే. చెమ్మక్కు చెమ్మ, లస్కు లఫా, చుమ్ముక్కు చెమ్మ, లస్కు లఫా, చెముక్కు చెమ్మ. ఆ తర్వాత ముందు పార్టీ సంగదేంటి? అది సరేనమ్మా, ముందు నువ్వు స్నానం చేయి, బాబా గుడికి వెళ్ళాలి, తర్వాత పార్టీ. నువ్వు కంపు కొడుతున్నావు, ముందు నువ్వు స్నానం చేయి. అప్పుడే వారం రోజులు అయిపోయిందా? లాస్ట్ సండే. బాబా, మా టిట్టు ఇలాగే ప్రతి సంవత్సరం ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయి ఇందిరాగాంధీ ఎంత గొప్పదైపోవాలి. బాబా, మా టిట్టు నిండు నూరేళ్లు బతికి మా కంటికి వెలుగై మా ఇంటికి దీపమై ఎప్పుడు ఉండిపోవాలి. బాబా, మా డాడీ, మా అంకుల్ ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. బాబా సక్కిలి గింతలు పెట్టి నవ్వించడమ్మా, మనమే కష్టాలను మర్చిపోయి నవ్వటం నేర్చుకోవాలి. ఇదిగోనమ్మా ప్రసాదం. ఒరే పానకం, కొబ్బరంటూ ఉంటే ఎంత పచ్చడైనా చేసుకోవచ్చు, కానీ ఎంత పచ్చడి ఉన్నా కొబ్బరి మాత్రం చేయలేం కదా. కొబ్బరి పచ్చడి పచ్చడి. చెమ్మక్కు చెమ్మ, లస్కు లఫా, చెముక్కు చెమ్మో, లస్కు లఫా, చెమ్మక్కు చెమ్మో. కాఫీ. సారీ సార్, చూడకుండా డాష్ ఇచ్చాను. డాష్ అంటూ ఇస్తే ఎన్నిసార్లైనా సారీ చెప్పొచ్చు, కానీ ఎన్నిసార్లు సారీ చెప్పినా డాష్ మాత్రం ఇవ్వలేదు. డాష్ డాష్, సారీ సారీ. చెమ్మక్కు చెమ్మ, లస్కు లఫా, వెళ్ళిపో, పారిపో, బాగా దాడా దాడా. మాటలతో వాయిస్తే వాయించారు కానీ పర్సుల్లో విషయం ఉంచారు. ఏం కావాలి సార్? నువ్వు వెంట ఆల్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ పట్రా, బిల్లు నాది. అలాగే ఉండవా. నీ దగ్గర ఎన్ని రకం కూల్ డ్రింక్స్ ఉన్నాయో పట్రా, బిల్ మందే. బిల్లు నాది, బిల్లు నాది, బిల్లు నాది, బిల్లు నాదిరా, నాది బిల్లు, బిల్లు నాది, నాది బిల్లు, బిల్లు నాది, ఆ బిల్లు నాది, నాది బిల్లు, నాది బిల్లు, ఆ బిల్లు నాది. కొట్టుకోకండి, ఎవరో ఒకరు ఇవ్వండి. యా, నువ్వు తేవయ్యా. వచ్చేసింది మన ఆర్డర్. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. నీకేం కావాలి? వెనిలా. వెనిలా. కూల్ డ్రింక్ ఏం కావాలి? గుస్తా. బిల్ ఎంత? 550. అంతేనా? అయితే సంచుడు. రే, ఇందాక బిల్లు కడతాను ముచ్చట పడ్డావు కదా, కట్టుకోమా. అది ఏదో సరదా కన్నాను రా, నువ్వే కట్టేసి. కాదులేరా, మోట పడుకో, కట్టుకో. అది కాదులే బావా, నువ్వు కడితేనే బాగుంటుంది. పర్లేదు లేరా, పర్మిషన్ ఇస్తున్నాడు కదా, కట్టుకోరా. నీ పర్మిషన్ నాకు అనవసరం, నువ్వే కట్టుకోవాలి. కట్టరా కదా, కట్టమ్మా, కట్టరా, కట్టరా. నువ్వే కట్టరా. నేను ఎందుకు చెప్తున్నావు నువ్వు అర్థం చేసుకోండి. నేను కూడా ఎందుకు చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు. మారకది కుమాకొండ ఉచి బిల్లు కడతారా లేదా? ఇప్పుడు మన పరిస్థితి ఏమిట్రా? బిల్లు నేను ఇస్తాను రా పర్వత. కాదు నేను ఇస్తాను రా పానక. కాదు నేను ఇస్తాను. కాదు నేను ఇస్తాను. నేను ఇస్తాను. నేను ఇస్తాను. నేను ఇస్తాను. నేను ఇస్తాను. అయ్యో ఇచ్చారు రోలు.
ఏమి డాక్టర్ అలా చూస్తున్నారు? చెప్పండి, మా పాపకి ఏమైంది? సారీ, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. తొందరగా చెప్పండి డాక్టర్, నాకు భయంగా ఉంది. మీ పాపకు లుకేమియా అనే ప్రమాదకరమైన జబ్బు వచ్చింది. అబద్ధం, మీరు చెప్పేది అబద్ధం చెప్పండి డాక్టర్. అబద్ధం కదా? ఏ డాక్టర్ అయినా నిజాన్ని నిజమని చెప్పాలి గాని అబద్ధం చెప్పకూడదు. ఈ జబ్బుతో మీ పాప సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకటం కష్టం. మీరేమైనా చెప్పండి డాక్టర్, పాప బ్రతకాలి. పాప లేనిదే మేము బ్రతకలేము. అవును డాక్టర్, పాపే మా సర్వస్వం. పాపను ఎలాగైనా కాపాడండి ప్లీజ్. చూడండి, మా ప్రయత్నం మేము చేస్తాం. ఈ నిమిషం నుండి పాపకి మెడికల్ కేర్ చాలా అవసరం. అందుకని పాపని చైల్డ్ కేర్ సెంటర్లోనే ఉంచాలి. నేను ఇక్కడ ఉండను. ఫస్ట్ టైం పాస్ అయ్యావు, పరీక్ష రాసి పెద్ద కాన్వెంట్ లో చేరాలని మీరేగా చెప్పారు. అవునమ్మా, కానీ ఆ దేవుడు నీకు పరీక్ష ఇక్కడే పెట్టాడు. ఇక్కడ అవునమ్మా, నువ్వు పరీక్ష ఇక్కడే రాయాలని బాబా చెప్పాడు. మేము ఇంటి నుంచి పుస్తకాలు తీసుకొస్తాం. బాగా చదివి పరీక్ష ఇక్కడ బాగా రాయమ్మా. నేను ఇంటికి వచ్చేస్తాను డాడీ, నాకు ఇక్కడ భయంగా ఉంది. నీకేం భయం లేదమ్మా. చూడు, ఇక్కడ నీలాగే చాలా మంది పాపలున్నారు. వాళ్ళందరితో పాటు నువ్వు కలిసిపోయి ఆడుకుంటూ పాడుకుంటూ బాగా చదువుకుని ఆకాశం అంత ఎదుగుపోవాలి. చాలా గొప్పతనం అయిపోవాలమ్మా. అలాగే ఏరొకండి, నేను బాగా చదివి ఆకాశానికి వెళ్ళిపోతాను. నువ్వు అర్థాంతరంగా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా మేము ఇంకా బతికే ఉన్నామంటే టిట్టు చూసుకునే దాన్ని కూడా నీ దగ్గరకు తీసుకెళ్ళిపోతావా? ఎంత కన్న తల్లివైనా అంత స్వార్థం పనికి రాదమ్మా. టిట్టు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నా కళ్ళ ముందే దాన్ని చావు చూస్తూ నేను బతకలేనమ్మా. నన్ను కూడా నీ దగ్గర తీసుకెళ్ళి. టిట్టు లేకుండా నేను బతకలేనమ్మా. నేను బతకలేను గీత, నేను బతకలేను గీత. తీసుకెళ్ళిపో. రే, ఏమిట్రా ఏమిట్రా ఇది? డాక్టర్ పాప బ్రతకడం కష్టం అన్నాడే గాని బ్రతకదని చెప్పలేదు కదరా. ఇది మనకి బాబా పెట్టిన పరీక్ష. రే, ఈ సంగతి పాపకి ఎలాగో తెలీదు. మనం కూడా ఈ విషయం తెలిసినట్టు మర్చిపోయి మనం నవ్వుతూ దాన్ని నవ్విస్తూ కాలం గడిపేద్దాంరా. లేరా, రేపు దాని పుట్టినరోజురా. అది బతుకున్నంత కాలం ప్రతిరోజు పుట్టినరోజులాగే జరగాలి. అలా జరగాలంటే నువ్వు ఎలా ఉండకూడదురా. లేరా రే, ప్లీజ్. పట్టాలి, రెండు చేతులు పట్టరా. దాట్స్ గుడ్. ఇంకొచ్చి అది ఇంకోటి కావాలా? నీకు హల్వా అంటే ఇష్టం కదమ్మా. ఇదిగో హల్వా. థ్యాంక్ యూ అంకుల్. పాప రా పాప, ఇంజెక్షన్ చేయించుకునే టైం అయింది. ఇంజెక్షన్ వద్దు, నేను హల్వానే తింటాను. తప్పమ్మా, అమ్మ చెప్పినట్టు వినాలి. చూడు, అమ్మంటూ ఉంటే ఎంత హల్వా అయినా చేసుకోవచ్చు. ఎంత హల్వా అయినా అమ్మను మాత్రం చేయలేదు. అమ్మే హల్వానే. చెమ్మకి చెమ్మా, లస్కులఫా, చెమ్మకి చెమ్మా, లస్కులఫరా. రేపు అనకం. ఏరా పర్వతం, ఏంట్రా మన టిట్టు ఎక్కడ కనపట్లేదు? అదే తెలియట్లేదురా. I am a little teapot, short and అదిగో. slow. This is my handle and this is my spoon. When the water is out. టిట్టు.
ఈ రోజు నీ పుట్టినరోజమ్మా, అందుకని ఇవన్నీ తెచ్చావు. హ్యాపీ బర్త్డే టు యూ. ఒరే పర్వతం, మన టిట్టు కోపం వచ్చినట్టుందిరా. నట్టు లేదు బోల్టు లేదురా, నా టిట్టుకి అసలు కోపం రాదు, వస్తే పోదు కదా టిట్టు. నాతో మాట్లాడొద్దు. అది దెబ్బ రాయ్. అసలు నీ మాట అంటేనే దానికి కోపం రా. అమ్మలో నీకు మంచి కథ చెప్పనా? ఏ వద్దు, నాకు అంకుల్ మీద కంటే నీ మీదే ఎక్కువ కోపం. చచ్చాడు. ఓరి పానకం, ఇప్పుడైనా అర్థమైందిరా, అస్సలు మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ వేరు. చూడమ్మా, నేనేం చూడను, నీ మీద కూడా చచ్చాను కోపం. నేనేం మాట్లాడను, మీరిద్దరు వెళ్ళిపోండి. అంత మాట అనుకు తల్లి. నువ్వు ఆ మాట అంటే మేము చచ్చిపోతాం. అవతం చచ్చిపోయేది మీరు కాదు, నేను ఇంకా 6 నెలల్లో చచ్చిపోతానంటగా. ఎవరమ్మా చెప్పింది? నాకు ఆ బక్కిరసు చెప్పిందిలే, నేను చచ్చిపోతానని మీకు తెలుసటగా. మా నాతో ఎందుకు చెప్పలేదు? మీరు నన్ను మోసం చేశారు. లేదమ్మా, నిన్ను మోసం చేసింది మేం కాదు తల్లి. ఆ దేవుడు మన ముగ్గురిని కలిపి మోసం చేశాడమ్మా. ఏడోది అంకుల్, ఏడోది డాడీ. నేను చచ్చిపోయి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మా అంకుల్, మా డాడీ నేను లేకపోతే ఏడుస్తున్నారని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఏడోకండి, ఇదిగో మీ ఏడ్చారంటే నా కోపం వస్తుంది. వద్దమ్మా, నీ కోపాన్ని చావుని కల్లో కూడా ఊహించలేను తల్లి. ఏమిటండి మీరు ఇలా రండి. ఆ పసిపిల్లని సంతోష పెట్టాల్సింది పోయి మీరు బాధపడి దాన్ని బాధ పెట్టడం న్యాయమేనా? సారీ సార్, మా పాప బ్రతుకుండే 6 నెలలైనా అది నవ్వుతూ సంతోషంగా ఉండాలి. దానికోసం మేము ఏం చేయమని చేస్తాం చెప్పండి. ఇట్స్ ఆల్ రైట్, కానీ మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఏంటి డాక్టర్, ఏంటి మీరనేది? అవునండి, ఆ జబ్బుకి రోజు రోజుకి శరీరంలో ఉన్న శక్తిని లాగేసే గుణం ఉంది. ముందు ముందు పాప మంచం కూడా దిగలేదు. నా పాప మంచాన పడ్డా నేను భరించలేను డాక్టర్, నేను భరించలేను. అవును డాక్టర్, చివరి నిమిషం వరకు అది నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండాల్సింది. దానికోసం ఎంత ఖర్చు అయినా సరే మేము భరిస్తాం. అలా చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటి సార్, ఏమిటి చెప్పండి. స్టేట్స్ నుంచి ఇంజెక్షన్స్ తెప్పించి రోజుకో ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్స్ ఇస్తున్నంత కాలం పాప ఆనందంగానే ఉంటుంది. ఏ రోజైతే ఇంజెక్షన్ ఇవ్వటం మానేస్తామో ఆ రోజు నుంచి జబ్బు తిరగబెడుతుంది. దాని ఖరీదు 5,000 రూపాయలు. ఒక్క రోజుకు 5,000 రూపాయల? 5,000 కాదు డాక్టర్, 10,000 అయినా సరే ఫారెన్ నుంచి మీరు ఇంజెక్షన్ తెప్పించాలి. మా పాపను ఆనందంగా ఉంచాలి. ఓకే, ముందుగా 25,000 ఉంటే ఇంజెక్షన్స్ తెప్పిద్దాం. అటు వెళ్ళి ఉంటాడు, పదండ్రా. సార్, మీరు? నేను కొత్తగా అపాయింట్ అయిన సిబిసిఐడి ఆఫీసర్ని. మిమ్మల్ని కిడ్నాప్ చేశారని తెలిసింది, అందుకే రక్షించాను. థ్యాంక్ యూ సార్. మీరు రక్షించింది నన్ను ఒక్కడే కాదు, న్యాయాన్ని, ధర్మాన్ని, ఈ దేశాన్ని కూడా. సార్, నేను ఆ వజ్రాల్ని
విక్కీ అండ్ మిక్కీ యాంటిక్ షాప్ కు చెందిన సోఫాలో దాచాను సార్. పదండి, వాటిని ఐజీ గారికి అప్పచెప్పేద్దాం. పదండి సార్. ముందు నేను హాస్పిటల్ తీసుకెళ్లి బతికించాల్సిన బాధ్యత నాకుంది. లేదు సార్, బతుకుతానన్న నమ్మకం నాకు లేదు. నన్ను ఇంటికి తీసుకెళ్లిపోండి. ఒక్కసారి భార్యా పిల్లల్ని కళ్ళారా చూసి చచ్చిపోతాను. అలాగే, నీ చివరి కోరిక తప్పకుండా తీరుస్తాను. థ్యాంక్ యూ సార్. వెనక్కి వెళ్లి ఎస్ బాస్ అంటూ జరిగినంత ఆ దయానంద్ గారితో చెప్పామనుకో, వాడు 5,000 10,000 మన మొహాన్ని కొడతాడు. అదే ముందుకు వెళ్లి మనమే ఆ వజ్రాలు కొట్టేసామనుకో, మనం కోటీశ్వరులు అయిపోవచ్చు. అయితే ముందుకెళ్ళడమే బెస్ట్. అడ్రస్ విక్కీ అండ్ మిక్కీ యాంటిక్ షాప్. ఏమిటా ఇది? నన్ను ఆపకురా, తాగని ప్లీజ్. నేను ఒప్పుకోను. నువ్వు తాగడానికి వీల్లేదు. తాగి తీరుతాను రా. పాప గురించి ఆలోచనలు మర్చిపోయే వరకు మత్తెక్కిపోవాలరా. తాగినంత మాత్రాన నీ మనసులో ఉన్న బాధ మర్చిపోతుందా, తీరిపోతుందా? రే, పాప నీకే కదరా ప్రాణం, నాకు ప్రాణమే, నాకు సొంతమేరా. పాప నీకు కన్న బిడ్డ, నాకు చెల్లెలు బిడ్డ. దాని ఆయుష్ ఉన్నంత వరకు ఆనందంగా ఉంచాల్సిన బాధ్యత నీకొక్కడికే కాదురా, నాకు కూడా ఉంది. కావాల్సింది బాధ్యత కాదురా, డబ్బు. రోజుకి 5,000 కావాలి. ఎలా రా? దొంగతనం చేయలేం, తోపిడీలు చేత కాదు, అటిదారులో బతకలేం. ఎలా? రే, దేవుడనేవాడు ఉంటే ఏదో ఒక రూపంలో ఆ డబ్బు మన చేతికొస్తుందనే నమ్మకం నాకుందిరా. ఎవరండి తమరు? నా పేరు పీపాల పాపారాయుడు. అయితే ఈ టైంలో మా షాప్ లోకి మా పర్మిషన్ లేకుండా వచ్చి మా ఎదురుగుండా కూర్చొని పోజు పడతావా? ఈ రోజు ఎన్ని సోఫాలు అమ్మారు? తమకెందుకు? నాకు చాలా అవసరం. నా సంగతి మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. చెప్పకపోతే మీరు బ్రతకాల్సిన అవసరం కూడా లేదు. అదే ఏంట్రా? గన్ను గుళ్ళు ఉన్నాయండి? నిండుగా ఉన్నాయి. ఈ ట్రెగ్గర్ నొక్కారంటే బుల్లెట్లు వచ్చి బుజ్జి ముండలా మీ గుండెలు ముద్దెట్టుకుంటాయి. మర్యాదగా ఈ రోజు ఏమైనా సోఫాలు అడ్రస్ చెప్పండి. అసలు మీకు ఆ సోఫాలతో ఏంటి పని? అది నీకు అనవసరం. చెప్తారా చస్తారా? మేమంటూ బ్రతుకుంటే ఏంటి అడ్రస్ అయినా చెప్తాం. మేము చచ్చిపోయిన తర్వాత ఎవరు ఏ అడ్రస్ చెప్పలేరు. మేమే అడ్రస్ చంకి చమా లస్కులఫా. కనుక తమరు కొంచెం కూలుగా ఉండండి. దయచేసి మీరు కొంచెం కామ్గా ఉంటారా? ఓరి నాయనో, నొక్కుకోండి. మీరిద్దరు కలిసి జాయింట్ గా నా మెదడు తినేస్తున్నారా? చెప్పండి రా, ఈ రోజు సోఫాలు అమ్మిన అడ్రస్ చెప్పండి బాబు. రేపడతాం. సోఫాలు కొన్న వాళ్ళ అడ్రస్లు కావాలట, చాలా అర్జెంట్ అట. అందులో ఏదో ఉన్నట్టుంది రోయ్. ఏదో కాదు, చెమకుచమే. లస్కులఫా కూడాను. చెప్పేద్దామా? చెప్పేద్దాం. ఆ సోఫాలు తీసుకెళ్లిన వాళ్ళ అడ్రస్లు చెప్పమని తమలాగా ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చారా? ఎవరు వాళ్ళు? మాకేం తెలుసు, వాళ్ళు మీలాగే అడ్రస్ అడిగారు. మీరు చెప్పారా? చెప్పలేదుగా. ఎందుకు చెప్పలేదు? తమలాగా గన్ను ఎత్తలేదు, చెప్పలేదు. కానీ మీకు చెప్తాం. గన్నెత్తారు గనక. కానీ అడ్రస్ కి 5,000. కరెక్ట్. అమ్మిన 5 సోఫాలు అడ్రస్లు మనకు కావాల్సింది ఎంత? 25,000. చెమ్మా చెప్పండి, ఇస్తేనే చెప్తాం. ముందు అడ్రస్ చెప్పండి, తర్వాత తప్పిస్తా. గంతో కాదు గురువు గారు, ఈ పెన్తో రాసుకోండి. చెప్పండి. మీరు ఇస్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటాం. చెప్పరా? మొదటి సోఫా శ్రీ నారాయణరావు, నంబర్ 11, దాసరివారి వీధి. చెప్పండి. ఇవ్వండి. రెండవ సోఫా నరసింహం, సింహాల వారి వీధి. చెప్పండి. 5 అడ్రస్సులు సరిపోయాయి. మీరు చెప్పిన అడ్రస్ లో ఏమైనా కిరికిరి ఉంటే మీ తుపాకి ఢమాఢమా పేలుతుంది. మేము టపా తెస్తాం. మీ పొజిషన్ చంక చమా. మా పొజిషన్ లెఫ్ట్ లెఫ్ట్. వస్తాను. తాకండి. అరే భరతం, అడ్రస్లు ఇచ్చా,
పని అయిపోయింది. మన పని మాత్రమే అయ్యింది. మరి వాడి పను అవ్వదు. ఎందుకంటే వాడికి మనం ఇచ్చింది రాంగ్ అడ్రస్లు. చెమ్కు చెమో. ఫోటోలు రెడీ చేసావా? రెడీ సార్. పాపం ఈ గెటప్స్ లో ఏదో గెటప్ లో తిరుగుతూ ఉంటాడు. వాడిని ఎలాగైనా సరే పట్టుకు తీసుకురావాలి. అలాగే సార్. ప్రాణంతో కుదరకపోతే కనీసం శవంగానైనా తీసుకురావాలి. చంపడంలో ఏమాత్రం హింసను చూపించొద్దు. ఎందుకంటే ఇది నేను గాంధీ పుట్టిన దేశం కనుక. వెళ్ళండి. వీళ్ళంతా దయానంద మనుషులే. ప్రస్తుతానికి ఇంట్లో సెటిల్ కావటం మంచిది. ఎవరండి మీరు? అమ్మా, చెల్లెమ్మా, నేనమ్మా, నేను. మీరంటే? అదేనమ్మా, మన నరసింహానికి బాల్యమిత్రుణ్ణి. వాడంటే పడి చచ్చేవాడిని. వాడు నేను చిన్నప్పుడు ఒకే స్కూల్లో ఒకే క్లాసులో 1వ తరగతి 3 సార్లు చదువుకున్నామమ్మా. 3 సార్లు చదువుకున్నాం. మా నాన్నగారి స్నేహితులని మాకెప్పుడూ తెలీదే. మీకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసమ్మా. నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయాడమ్మా, వెళ్ళిపోయాడు. మా నాన్నగారికి అప్పుల వాళ్ళు మాత్రమే ఉన్నారనుకున్నాను. స్నేహితులు కూడా ఉన్నారన్నమాట. లేకేమమ్మా, నేనున్నానమ్మా, నేనున్నాను. ప్రతి మాట 2 సార్లు చెప్తారేమిటి అంకల్? ఏం చేయనమ్మా, ఏం చేయను. సెంటిమెంట్ పొంకొస్తుంటే నొక్కి చెప్పాలని మా నరసింహులు చెప్తుండేవాడమ్మా, చెప్తుండేవాడు. వాడు పోయాడు. నాకు కూడా ఈ లోక నుంచి పోవాలని ఉందమ్మా, పోవాలని ఉంది. అయితే పోకుండా ఇంకా ఎందుకున్నారు అంకల్? చాలా మంచి మాట అడిగావమ్మా. నేను బ్రతికుండగానే వాడు చెప్పిన పని పూర్తి చేయడానికి వచ్చానమ్మా, వచ్చాను. నాకు సోఫా కంపెనీ ఉందని వాడికి తెలుసమ్మా, తెలుసు. నా షాపులో ఉన్న కొత్త సోఫా తెచ్చిపెట్టి పాత సోఫా తీసుకుపోరా అని అడిగేవాడమ్మా, అడిగేవాడు. నా తక్షణ కర్తవ్యం ఈ సోఫా మార్చి ఆ సోఫా పెట్టడమే. వెంటనే వెళ్ళి బండి తీసుకొచ్చి ఈ సోఫా మార్చేస్తానమ్మా, మార్చేస్తాను. వద్దండి, ఆ సోఫాను మార్చడానికి వీల్లేదు. ఎందుకు మార్చకూడదు? ఈ రోజు మంగళవారం. ఈ ఇంట్లోంచి ఏ వస్తువులు బయటకు వెళ్ళకూడదు. అదే ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. రేపు తీసుకువెళ్ళండి. అవునమ్మా, అవును. నాతో కూడా అనేవాడమ్మా. సరే, రేపే తీసుకెళ్తాను. రేపటిదాకా ఈ ఇంట్లో ఉండే అదృష్టాన్ని నాకు కలిగించండమ్మా. వాడి ఫోటో ముందు కూర్చొని వాడి నామస్మరణ చేస్తూ ఈ 24 గంటలు ఇక్కడే బతికేస్తానమ్మా, ఇక్కడే బతికేస్తాను. ఒరేయ్, ఒరేయ్ నరసింహం, నరసింహం, ఒరేయ్ నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావా? ఒరే నరసింహం, చూడరా నా పిచ్చుకొయ్యా, చూడు మీ తాతయ్యల ఫోటోలు. మీ ముత్తాతలకు తాత, మీ ముత్తాత, మీ పెద్ద తాత, మీ చిన్న తాత, మీ తాత. చూడరా, వీళ్ళందరూ పోలీసు వాళ్ళు ఫోటోలు రా. ఒరే చూడరా. ఎందుకే చంపుతావు? రోజు చూస్తూనే ఉన్నానుగా. అయినా నీకు బుద్ధి రావట్లేదు కదరా నా పిచ్చుకొయ్యా. ఫోటోలు చూసి సినిమాలు చూసి బుద్ధి తెచ్చుకోవడం నేనేమైనా మామూలు మనిషినా? ఎంఏ ప్రతాప్, బిఏ ఫెయిల్డ్. నువ్వు నోరు మీరా నా పిచ్చుకొయ్యా. అయినా ఇదిగో నువ్వు పోలీస్ ఎస్ఐ అవుతావు, నాకు మాటిస్తావా? ఇవా నా పర్సనాలిటీకి ఎస్ఐ ఉద్యోగం ఎవడిస్తాడే? కనీసం గూర్ఖా ఉద్యోగం కూడా ఎవరు. ఎందుకెవరా? ఎందుకెవరు? మీ ముత్తాతలు తాతకి ఆయన గుండుగా ఉండేవాడు. మీ ముత్తాతకి ఆయన సన్నగా పొడుగ్గా ఉండేవాడు. మీ తాతయ్యకి ఇవ్వలేదు. అప్పుడు డిఎస్పీకి నీకు ఏదో సంబంధం ఉంది, అందువల్లే ఉద్యోగం ఇచ్చారని నేను పుకార్లు విన్నాను. నువ్వు నోరు మీరా. అలా పుకార్లు వచ్చేలాగా మేమేమి ఎలా ఉన్నారు? ఇదిగో నువ్వేం చేస్తావో ఏమిటో నాకు తెలీదు. నువ్వు ఎస్ఐ అవ్వాల్సిందే. సరే పదండి, ఇంటికి వెళ్దాం. ఇంటికా? చూడు, మనిద్దరం కలిసి వెళ్ళకూడదు, సెపరేట్ గా వెళ్ళాలి. ఏ, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికంటే నేను ఇంటికే వస్తున్నాను. మరి నేనెందుకు సెపరేట్ గా వెళ్ళాలి? రోజు వీధి చివరి కదా విడిపోతాం. కానీ ఈ రోజు నుంచి ఇక్కడే విడిపోవాలి. చిన్న ప్రాబ్లం. అదేంటి? ఏమిటంటే అది నా గెటప్ మారిపోతుంది.
అది నీకు బ్యాడ్ అవుతుంది. అదేంటండి విచిత్రంగా మాట్లాడుతున్నారు? ఏం చేయమంటావు? కొందరు క్యాన్సర్ బాధతో చస్తారు, మరి కొందరు అప్పుల బాధతో చస్తారు. నేను మా భామ బాధతో చావలేకే ఓ మాస్టర్ ప్లాన్ వేశాను. ఏమిటది చెప్పమంటావా? ఈ రోజు నుంచి ఇది పరిస్థితి. మీకు ఉద్యోగం రాలేదు కదా? ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ముందు మా బామ పోర్ని తప్పించుకోవాలంటే నేను ఈ గెటప్ లో తిరగక తప్పదు. అందుకే ఈ రోజు నుంచి మన కాలనీ వరకు నేను ఎస్ఐని. నీ దారి నువ్వు వెళ్ళిపో, నా బిల్డప్ తో నేను ఇంటికి వస్తాను. కలిసి వెళ్తే ఏంటి నష్టం? నీకే నష్టం. ఓ ఎస్ఐ వెనకాల ఓ ఆడపిల్ల స్కూటర్ ఎక్కెళ్ళిందనుకో, ఏదో కారణాల వల్ల లాకప్ లో తోసేయడానికి తీసుకెళ్తున్నారా అనుకుంటారు. అమ్మో బామ్మా బామ్మా బామ్మా. పిచ్చికొయ్యా, నేను ఎలా చూస్తుంటే నాకు డిఎస్పీ గారు చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. తిన్నారు మీరా, నాకు ఈవేళ ఎంత ఆనందంగా ఉందో. నిన్న ఈ బట్టల్లో చూస్తుంటే ఎంతో బాగున్నావు. బట్టలతో ఉంటేనే బాగుంటుంది, తీసేసి నుంచుంటే అసహ్యంగా ఉంటుంది. ఓరి పిచ్చికొయ్యా, నేను అంటున్నది ఈ బట్టల్లో ఎస్ఐగా ఎంతో ముద్దొస్తున్నావురా. అవును రే, ఈ ఉద్యోగం నీకు ఎలా వచ్చిందిరా? అదే దట్ ఈస్ ఎంఏ ప్రతాప్ బిఎఫ్ఏ. అయ్యా అయ్యా, ఏముంది, నీ బాయ్ ఫ్రెండ్ డిఎస్పీ మనవని చెప్పాను అంతే. లాఠీ చేతిలో పెట్టి, టోపీ నెత్తిని పెట్టి, బట్టలు చేతికిచ్చి వేసుకుని తిరుగుపో అన్నాడంతే. బామా ఏనాయనా, నేను ఎస్ఐనని ఎవరికి చెప్పకే. ఎవరికి చెప్పొద్దా? బామా ఆ సోఫా దించండి. ఎందుకు మావయ్య మీరంత కష్టపడుతున్నారు? ఆ సోఫా మార్చకపోతే ఏమైంది? మార్చకపోతే నా జీవితమే మారిపోతుందమ్మా, జీవితమే మారిపోతుంది. ఆ పాత సోఫా తీసుకెళ్లి వ్యాన్ లో పెట్టుకోండి, అయినా వ్యాన్ లో పెట్టుకోండి. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి, వెళ్ళొస్తాను. మళ్ళీ వాడి తద్దిన రోజున వచ్చి వాడి ఫోటోకు దండ వేసి నా చేతులతో ఈ సోఫా క్లీన్ చేసి మీ ఇంట్లో భోంచేసి వెళ్తానమ్మా, భోంచేసి వెళ్తాను. వస్తానమ్మా. మీరెవరు బాబు, మీరెవరు? నేను ఎస్ఐనండి, ఎస్ఐని. ఎందుకు నా మీద స్టిక్ వేసావు బాబు, స్టిక్ వేసావు? మీరెందుకండి ఇంట్లో స్టిక్ అయ్యారు, స్టిక్ అయ్యారు? నరసింహం మీద అభిమానంతో సోఫా మార్చి పాత సోఫా తీసుకెళ్తున్న పాపాత్ముని బాబు. అది మీ మొహం చూస్తేనే తెలుస్తోందండి, తెలుస్తోంది. అసలు ఊరు పేరు తెలియకుండా ఈ ఇంట్లోంచి సోఫా మార్చే హక్కు మీకు లేదండి. మీ అడ్రస్ చెప్పండి. తమరు ఏ టౌన్ ఎస్ఐ బాబు? 3 టౌన్ ఎస్ఐని. ఓహో, మీకు 3 టౌన్ సిఐ పరంధామరెడ్డి తెలుసా? పరంధామరెడ్డి గారా? ఆయన ఎందుకు తెలీదు? ఆయన నేను గురువు గారు అంటుంటాను. ఓహో, మీకు 3 టౌన్ డిఎస్పీ సుబ్బారెడ్డి గారు తెలుసా? సుబ్బారెడ్డి గారా? ఆయన నన్ను ముద్దుగా ఒరే ఎస్ఐ అంటుంటారు. ఓహో, మీకు 3 టౌన్ ఎస్పీ నాగిరెడ్డి గారు తెలుసా? నాగిరెడ్డి గారా? ఫోటోకి దండ వేసి గబుక్కని హారతి ఇచ్చేస్తే ఆయనకి బ్యాడ్ అవుతుందని వదిలేసాను తప్ప, లేకపోతే ఆయన నాకు దేవుడు లాంటి వాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఎస్ఐ లాంటి వాడివే కానీ ఎస్ఐవి కాదని. నేను ఎస్ఐ కానా? చచ్చినా కావు. అదేమిటో అలా అంటారు? అది నిజం బాబు, నిజం. నువ్వు ఎస్ఐ అయితే వీళ్ళందరి పేర్లు కమిట్ అవ్వు బాబు, కమిట్ అవ్వు. ఎందుకంటే నీ చెప్పిన వాళ్ళెవరు ఈ ఊళ్ళోనే లేరు. సార్ మర్యాదగా నువ్వు ఎవరో చెప్పు. తగ్గినండి సార్, ఎంఏ ప్రతాప్ పిఎఫ్ఏడ్. మా బామ్మ కోసం ఈ వేషం వేశాను. కాస్త బిల్డప్ ఇవ్వడం కోసం అలా మాట్లాడు. నన్ను వదిలేయండి సార్, వదిలేయండి. ఓ పోలీసోడు నా దగ్గరకు వచ్చి నన్ను వదిలేయండి సార్, వదిలేయండి అంటాం చాలా గమ్మత్తుగా ఉంది సార్, ఉంది. వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈడెవడండి బాబు, పెద్ద దేశముదురులా ఉన్నాడు. దేశముదురు కాదురా, వరల్డ్ ముదురు. ఒప్పుకుంటామండి, ఒప్పుకుంటాం. ఇది నీకు, ఇది నాకు, ఇది వాడికి, ఇది అమ్మకి. అది నాకే పెట్టు. నీకా?
నిన్నలాగూ దేవి దగ్గరికి వెళ్ళిపోతున్నాగా, అమ్మ అక్కడ ఉంటుందిగా, అప్పుడు మీకు ఇచ్చేస్తాను. మాటి మాటికి అలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అన్నకమ్మా, నాకుండే భరించలేదు. ఊరుకోరా పాపా, నీకు డాక్టర్ గారు ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదా? నువ్వు చచ్చిపోవడం లేదమ్మా. అబద్ధం కాదమ్మా, ఫారెన్ నుంచి ఒక డాక్టర్ గారు వస్తారు, నీకు ఆపరేషన్ చేస్తారు, నువ్వెప్పటికీ చచ్చిపోవు. నిజంగానే డాడీ? అవునమ్మా, నిజంగానే. ఒట్టు? ఒట్టే. నా మీద ఒట్టేసి చెప్పండి. నా మీద ఒట్టేసి చెప్పండి. మా మీద ఒట్టేసుకుని చెప్తాం అమ్మా. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. అవునమ్మా, వాళ్ళు చెప్పేది నిజమే. డాక్టర్, అవును, మీరు ఎలా చెప్పగలిగారు? ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే మీరు అనుకుంటున్నట్లే శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక డాక్టర్ ఈ పర్టికులర్ డిసీజ్ కి ఆపరేషన్ చేసి 25 మంది పేషెంట్ ని బతికించారు. ఆయన మన ఊళ్ళో ఓ సెమినార్కి వచ్చి వారం రోజులు ఇక్కడే ఉంటారు. అప్పుడు ఇలాంటి ఆపరేషన్ చేస్తారు. మీరు కూడా పాపకు ఆపరేషన్ చేయిస్తే చిరంజీవిగా ఉంటుంది. తప్పకుండా చేద్దాం డాక్టర్ గారు. డాక్టర్, ఎంత అవుతుంది? 5 లక్షలు కావచ్చు. పరుతాం. 5 lakhs. 5 లక్షలు. పాప ప్రాణం ఖరీదు 5 లక్షలు. 5 లక్షలు కాదు, 50 లక్షలైనా సరే సంపాదించాలి. మన పాపను మనం రక్షించుకోవాలి. దానికోసం నీ పాపాలనే చేయాలి. చేద్దాం. ఒరే పర్వతం, పాపం ఉంటే గుర్తొచ్చింది, ఆ పీపాల పాపారాయుడు ఏదో సోఫా కావాలని అడిగాడుగా? కరెక్ట్. అందులో ఏదో లేకపోతే మనం అడిగినంత డబ్బు వాడు ఎందుకు ఇస్తాడు? వాడు వెంటనే పట్టుకుంటే మన సమస్య తీరిపోతుంది. కరెక్ట్. నీ ముఖానికి 9 గడ్డ ప్లేసులు మేము తిరుగుతుంటే నువ్వు ఒరిజినల్ గడ్డలు తిరుగుతారా నా కొడక?
రేపే సార్. థ్యాంక్స్. అవును, అప్పుడు చెప్పినవన్నీ తప్పుడు అడ్రస్లు. ఇప్పుడు చెప్పబోయేవి నిజమైన అడ్రస్లు. నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఆ సోఫాల గురించి ఇప్పుడు నువ్వు వెతకక్కర్లేదు. మరి మేమే వెతికి మా చేతులతో మీకు అప్పగిస్తాం. అంత ఇంట్రెస్ట్ మీకెందుకు? మా పాప ప్రాణం కాపాడుకోవడానికి మాకు 5 లక్షలు కావాలి. నువ్వు కాదంటే చెప్పు, నిన్ను బార్లో పట్టుకుని వీరబాదురు బాదిన పంచపాండవులే మేము పట్టుకుంటాం. ఆ అడ్రస్ వాళ్ళకే ఇస్తాం. ఆగండి. మీరు అడిగిన 5 లక్షలు ఇస్తాను, కానీ 5 సోఫాలు నాకు అందిన తర్వాత క్యాష్. అలాగే, కానీ అందులో ఏదైనా తేడా జరిగిందో ఆ సోఫాతో పాటు నువ్వు కూడా సోఫా అయిపోతావు. మీలో తేడా వచ్చినా అదే జరుగుతుంది. జరగదు. మాకు కావాల్సింది పాప ప్రాణం. మా పనిలో అవసరం ఉంది, నీ పనిలో ఆశ ఉంది. ఏమిరా ఇది? ప్రతిరోజు ఆండవాళ్లు కుప్పలు కుప్పలుగా వచ్చి నా సోఫా తిరిగిపోయిందని ఒకటే కేసులు. ఆ రంగమ్మ సోఫా తిరిగిపోయింది, ఆ ఎల్లమ్మ సోఫా తిరిగిపోయింది, ఆ పుల్లమ్మ సోఫా తిరిగిపోయింది, నా నెంకమ్మ సోఫా తిరిగిపోయింది. ఏమిరా ఇది? ఎందుకురా తిరిగిపోతున్నాయి? ఏ చీరో జాకెట్టో చిరిగిపోతే రేప్ కేసు కింద కేసు పెట్టొచ్చు. సోఫాలు చిరిగిపోతే ఏ కేసు కింద బుక్ చేయండిరా? అర్థమే కావటం లేదు. అబ్బా, అర్థమే కాదు మాపిలే, వీర గంభీరమా అరథం. అర్థం చలో. అరథం అర్థం అరథం అర్థం అరథం. అబ్బా, వీర గంభీరమా సొప్పాలా. చూడు మాపిలే, మనంతా అరవాండం, తెలుగు వాళ్ళ దగ్గరగా ఉన్నాము. వాళ్ళ లాఠీ మీద మనం లాఠీ పెట్టి కొట్టినట్టుగా చెప్పకపోతే మనంతా వాళ్ళకి లోకం అయిపోతాము. ఆమా, అదే నా బాధ. మాపిలే, బాధ ఇల్లే మాపిలే, వీర గంభీరమా బాధ. చలు. బాధ బాధ బాధ. చేతులు పెగెత్తరా ముసుక కిలింజితులు అంబాడీలుంగి. అసలు ఈ 60 ఎలా వచ్చాడండి తెలుగుదేశానికి? బార్డర్ లో పుట్టానురా. నీకేమిరా? నువ్వెందుకురా వచ్చావు? కంప్లైంట్లు ఇవ్వడానికి. ఇది ఎల్ల కంప్లైంట్లా? సోఫా కంప్లైంట్లా? ఆడవాండ్లుదా సోఫా కంప్లైంట్ ఇస్తురు. నువ్వెందుకురా వచ్చావు? ఎవడరా నువ్వు? హూ ఆర్ యు? నేను తల్లుల్లారా, మీ సోఫాలు భయంకరంగా చిరిగిపోవడం నిజంగా ఒక భారతదేశ పౌరుడిగానే కాదు, ఒక ఎస్ఐగా కూడా బాధపడుతున్నా. కంప్లైంట్ రాసివ్వండి, వాళ్ళ అంతు చూస్తాను. ప్రొఫైల్ ఏంట్రా? ఫేస్ టు ఫేస్. నేనా సార్? నేను ఈ సమాజంలో ఒక పౌరుని సార్. పాపం ఆడవాళ్ళందరూ వచ్చి మొరబెట్టుకుంటున్నారు సార్, వాళ్ళ సోఫాలు చిరిగిపోయాయని. అప్పుడిదా? కమాన్ 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 కమాన్. అది అక్కడ పెట్టు. దీని మీద సంతకం పెట్టు. ఇదేమిటి సార్, తెల్ల కాగితం మీద సంతకం పెట్టమంటున్నారు? తెల్ల కాగితం మీద సంతకం పెడితేనే కదయ్యా నేను ఏ కేసైనా రాసుకుంటాను. మాపిలే, తెల్ల కాగితం ఇల్లే మాపిలే, పైన చెప్పాలా తెల్ల కాగితం వీర గంభీరమా. అయ్యో, కిలింజితులు అంబాడీలుంగి, నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. మాపిలే, మనశ్శాంతి ఇల్లే మాపిలే, మనశ్శాంతిని అలా పైకి లేపి దించనా? దించనా ఇల్లే మాపిలే, దించనా 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 దించనా. నా కంప్లైంట్లు 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 కంప్లైంట్లు. ఈ భుజావతో కంప్లైంట్లు. ఓ జోబా గడవులే, నేనుదా నిన్ను గొండు వచ్చి నీకుదా దినం ఆరదంతా ఇచ్చి పూజలంతా చేస్తాదా ఉండాను. నా మొగుడు వంటిని తిట్టి కొట్టి నీ మీద వండుకోబెట్టి నేనుదా పండుకుంటూ ఉన్నాను. నాకుదా ఇంకా కడుపే రాలేదు. ఆ వాంగ వాంగ హారద్దా ఎత్తుకోండి, శీఘ్రమా శోభాలో పండుకుందా. కిళింజితులు అంబాడీలుంగి, పోలీస్ స్టేషన్కి వెళ్తే సోఫాలు కేసులు, ఇంటికి వస్తే ఆరతి పడకలు. నాకెంత వేదనగా ఉందో తెలుసా? వేదన ఇల్లే మాపిలే, వీర గంభీరమా వేదన. అప్పుడు చల్లు. మామా, లాఠీ ఉచ్చు కొట్టారంటే కోయంబత్తూరులో పడతావు. శీఘ్రమా వాంగో పండుకుందాం. ఏంటి పడుకుందావా? కొట్టారంటేనా? నేనంటే ఎవరనుకున్నావే? నా ఊరు ఎస్ఐ, నా బాధ్యత. బాధ్యత ఇల్లే మాపిలే, వీర గంభీరమా బాధ్యత బాధ్యత. ఏమే, మీ ఆయన నన్ను కుప్ప తొట్టి అని తలుస్తున్నా ఏమి? ఎప్పుడు చూసినా ఊస్తా ఉంటుడు. ఆయన ఎప్పుడు అట్టాదా చేస్తుడు. అప్ప,
ఈ శోభాజుడు ఎంత అందంగా ఉంటాడు. అందం ఇల్లమ్మా, వీర గంభీరమా, అందం అందం. మూంజువారు ఏమిరా ఇది? మాట్లాడమ్మా మాట్లాడమ్మా. పర్వతాలు, ఆ డాక్టర్ గారు రేపే వచ్చేస్తున్నారు. డబ్బు 2 రోజుల్లో వచ్చేస్తుంది. తీసుకొచ్చేస్తాను సార్. ఓకే. మీ ఇద్దరికి మాటలు తప్ప చేతలేవి చేత కావని నాకు అర్థమైపోయింది. సార్ ఆ సోఫా ఎట్టాగే వాళ్ళు తీసుకొస్తాను సార్. సార్ ఎలాగైనా సరే ఈ రోజు మీ పని ఫినిష్ చేస్తాను. ఎస్ సార్. ప్రతిరోజు ఇదే డైలాగ్ చెప్తున్నారు. ఇక ఉన్నది ఒకే అడ్రస్, ఒకే సోఫా. ఆ సోఫాలో మీకు కావాల్సింది ఖచ్చితంగా దొరుకుతుంది సార్. ప్లీజ్ కంగారు పడకండి సార్. ఆ చిలకలు కూడా సెంటర్ 3వ నంబర్ ఇల్లు ఎస్ఐ గారి ఇంట్లో ఉందండి ఆ సోఫా. ఎస్ఐ ఇంట్లోనా? ఇరుక్కుంటే మేము ఇరుక్కున్నా, మిమ్మల్ని ఇరికించాం సార్. ఎంత కష్టమైనా సరే ఈ రాత్రికి ఆ సోఫా కొట్టేస్తాం. మీరు వ్యాన్ తీసుకుని షాప్కి వచ్చేయండి సార్. క్యాష్ తీసుకురావడం మర్చిపోకండి సార్. ఏం చేస్తాం? వేరే దారి లేదు కనుక నమ్ముతున్నాం సార్. నమ్మితే అన్ని దారులు రాదారులు, నమ్మకపోతే ఏ దారైనా గోదారే. రాదారి రాదారే, గోదారి గోదారే, చెమ్ముకు చెమ్మ, లస్కు లెఫ. ఇది ఒక నేర్చారయ్యా. ఇదిగా నువ్వు ఎక్కడ పడుకో. వాయి మూడు, ఇద్దరం ఇక్కడ పండుకుంటేదా పిల్లలు పుడుదురు. ఇక్కడ పడుకుంటే పిల్లలు ఎట్లా పుడతారే? ఒకవేళ ఈ సోఫాలో పడుకుంటే చిన్న సోఫా పుడుతుందేమో కానీ పిల్లలంత కందో. లేదు, తెల్లవారులు దీంట్లోనే పండుకోవాలి, అప్పుడే పిల్లలు పుడుతురు. తెల్లవారులా నువ్వు పడుకుంటేనే చాలదు, నేను పడుకుంటే ఇంకెక్కడ సరిపోద్ది? ఎలాగైనా అడ్జస్ట్ చేసుకుందాం. వంగో. అయ్యో వంగో. అయ్యో ఆండవా, ఒకే లాకప్ లో 20-30 మందిని ఇరికిచ్చేవాళ్ళం. వాళ్ళు ఎంత బాధపడతారో ఇప్పుడు తెలిసి వస్తుంది. అయ్యో అయ్యో, తెల్లవారులు శోభాలోదా పండుకోవాలి రండి. వంగో. అయ్యో అమ్మా ఆండవా, ఇప్పుడు మాపిలే వీర గంభీరమా. నువ్వు కూడా రావా? నేనెందుకయ్యా? సోఫా తెచ్చుకుందామండి. పదా. మిమ్మల్ని తీసుకొచ్చిన షాప్ కా డైరెక్ట్ గా వచ్చి సోఫా తెద్దాం అంటున్నారు. ఓ ఎస్ఐ ఇంటికి లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. మీకు డబ్బు కావాలంటే లోపలికి వెళ్ళి సోఫా తీసుకురండి, క్యాష్ రెడీగా ఉంది. చెట్టు కింద చూడు. ఎవడవాడు? సిఐడి. సిబిసిఐడి. సిబిసిఐడి వాడు ఎక్కడ ఎందుకున్నాడు? అదే ఎస్ఐ సెక్యూరిటీగా పెట్టుకున్నట్టున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. అయితే వస్తా. ఉండవే బాబు, భయపడిపోతాండి. ఆటో వెళ్ళండి. ఏం చేయలేకపోయినా కొట్టడందా తెలుసు. నేనెప్పుడు కొట్టానే? అయ్యో ఇలా కొడతావేంటే? నేను ఎప్పుడు కొట్టాను? కొట్టకుండానే కొట్టానంటావా? అప్పుడేలే మా పిల్ల వీర గంభీరమా.
ఎందుకండి నా ముఖం మీద ఊస్తారు? నీ ముఖం మీద కాదే, మీ అప్ప మొహం మీద. నిద్రపోతూ కూడా వీర గంభీరమా అంటున్నాడు. లేదు కాబట్టిదా అన్నాడు. లేదా? చిచి చిచి వీర గంభీరమా అయ్యో, ఎందుకురా ఇట్లా రౌండ్లు వేస్తున్నారు? ఈ పోలీసోడి ఇంట్లో పడి సోఫా ఎందుకురా దొంగతనం చేసినారు? చెప్పండిరా. మామూలు ఇంట్లో దొంగతనం చేస్తే పోలీసోడు వస్తాడు. పోలీస్ ఇంట్లో దొంగతనం జరిగితే ఏ మనిషి రాడు. పోలీసులు పోలీసులే, మనిషి మనిషే. చంకు చమా లస్కు లఫా. లస్కు లఫా కాదురా, సోఫా. సోఫా ఎందుకురా దొంగతనం చేశారు? సొల్లుదురా. మేం చేసింది ఒకే ఒక సోఫా దొంగతనం, అది మీ ఇంట్లోనే. మా మాట నమ్మండి. నేను నమ్మను, నా నమ్మమట్టే. నీ కర్మ. నీ పేరు శర్మ కాదు, చికెన్ కుర్మ. కిళించిది లంబాడి లుంగి. ఏమిరా ఇట్లా అంతా మాట్లాడుతున్నారు? మర్యాదగా చెప్తారా, లాఠీ లేపమంటారా? లేపుతారా? లేపండి చూద్దాం. లేపలేనని అనుమానమా? గట్టి నమ్మకం. కిళించిది లంబాడి లుంగి. అమ్మా, అద్దిద్ద మా బొంటి మంచి పిల్లకాయల మీద లాంటి ఎత్తితే మోకాళ్ళే చెముకు చెమా లస్కిల్లఫా చెముకు చెమా లస్కిల్లఫా. దీన్ని బట్టి మీ అరవంలోనే ఆలోచించండి. రాంగ్ అంతా మీదేనని మీకు బ్రహ్మాండంగా అర్థం అవుతుంది. నేను రాంగ్ వాడా? నువ్వెక్కడ్రా రైటు? అసలు ఆ సోఫా ఎందుకు ఎత్తుకుపోయారో సొల్లుంగడా. ఆ శని సోఫా దేవుళ్ళంటి మీ ఇంట్లో ఉండడం మంచిది కాదు అని తీసుకెళ్లబోయాం. అంటే ఒరే పానకం, చెప్పడానికి నాకు నోరు రావడం లేదు, నువ్వు చెప్పరా. సోఫాలో ఓ దయ్య ఉంది, భూతం కూడా ఉంది. ఆ సోఫా మీద మొగుడు పిల్లలు పడుకుంటే నిజమైన మొగుడు మగాడైతే ఢామ్మని చేస్తాడు. మామా, నేను మీ అమ్మాయి కలిసి చాలా సార్లు సోఫాలో పడుకున్నాం కదా. నేను చావలేదు. అప్పుడు అన్నా నేను నిజమైన మొగుణ్ణి మగాణ్ణి కాదా? కాదు కదా, నీ చావు మాత్రం ఒక్క చోటే రాసింది. ఏంటి? పడుకున్న నాడే నీ పని క్లోజ్ అని నీ జాతకం చెబుతోంది. అయ్యో, ఏ కోటీశ్వరుడు అవుతానని చెప్తావేమో అనుకుంటే పెళ్ళాం పక్కన పడుకుంటే చచ్చిపోతామని చెప్తావేంట్రా నువ్వు? దుడ్డీ మా స్టేషన్ కి రారా, మా మామగారి చేత వీర గంభీరమా ఇప్పిస్తాడు, బొక్కలో పెడతాడు. కిళించిది లంబాడి లుంగి. ఆ కోయవాళ్ళు అదేదా కూస్తున్నారు, వీళ్ళు అదేదా కూస్తున్నారు. కూయడం లేదయా, మాట్లాడుతున్నాం. మీరు ప్రాణాలతో ఉంటే ఎన్ని కేసులైనా పట్టుకోవచ్చు. పోయిన ప్రాణాలని ఎన్ని కేసులు పెట్టినా తిరిగి తీసుకురాలేవు. కేసులు కేసులే, ప్రాణాలు ప్రాణాలే. చెమకు చెమా లస్కులఫా. అయ్యో, ఎవడు ఇక్కడ? ఎవడిక్కడ? పెద్ద పనుడు, రమ్మను బయటికి. పెద్ద పనివాడన్నా? పెద్ద పనుడన్నా, పెద్దగా అరిచి పని చేస్తుంటే వాడి. ఆపుని ట్యూటోరియల్ కాలేజీ. నీ ప్రాబ్లం చెప్పుకో. ఈ స్టేషన్ లో పెద్ద పని చేసే పెద్ద పనోడవాడు నేనే. నువ్వా? అయితే నీ పెన్ను బయటెక్కి. అమ్మా, ఆయన దగ్గర పెన్ను గన్ను నో స్టాక్, ఆయన వదిలి. కిళించిది లంబాడి లుంగి. నువ్వు ముడుడా? మూడిల్లే, 2 పెన్ను గన్ను. కిళించిది లంబాడి లుంగి, నువ్వు ముయ్యిరా. ఎవరు నువ్వు? నువ్వు చెప్పు. నా పేరు గిలక్కాయల గోవిందమ్మ, మినిస్టర్ కుక్కటేశ్వరరావు గారి మెయిన్ సెటప్ ని. అప్పుడా? వాంబా వాంబా, వచ్చి కూర్చోమ్మా. నేను కూర్చోడానికి రాలేదు, నుంచోడానికి రాలేదు. అయితే పరిగెత్తికెళ్ళు. కిళించిది లంబాడి లుంగి, నీ ముడుడా? మూడిల్లే, 2 గన్ను పెన్ను. కిళించిది లంబాడి లుంగి. నా ఇంట్లోకి రాత్రి ఓ దొంగోడు జరబడి నా సోఫా ఎత్తుకుపోయాడు. 1 గంట లోపల నా సోఫా నాకు తెచ్చియకపోతే మీ అందరి ఉద్యోగాలు ఊడిపోతాయి. మండల వీధి, కుంజల గుట్ట, గిలక్కాయల గోవిందమ్మంటే ఏమనుకున్నారు? మండల వీధి, కుంజల గుట్ట, గిలక్కాయల గోవిందమ్మ. ఎంత బాగుందమ్మా ఈ పేరు. ఎవడు పెట్టాడమ్మా ఈ పేరు? ఒరే పానకం, ఈ కథని ఈ రూట్ నుంచి వేరే రూట్కి తిప్పేద్దామా?
చెప్పే బెటర్. వాడిని పిలు. అరవకుండా రావయ్యా. నిన్ను గోవిందమ్మ గోదా నుంచి బయటపడేయడానికి కొత్త ప్లాన్ చెప్తా. ఏమిరా ప్లాను? నీ ఇంట్లో సోఫా ఉంది కదా, ఆ చెలు సోఫా ఆవిడకి ఇచ్చేయి. అప్పుడియా? అప్పిడిద్దా పోయి చెప్పుకో. థ్యాంక్స్. చూడమ్మా, అంతకంటే మంచి సోఫా మా ఇంట్లో ఉండదు, నేను ఇస్తారా? అప్పుడు ఇలా మాపిల్ల. నో మాపిల్లే. ఆఫ్టర్ ఆల్ నీ హెడ్ నా ఎస్ఐ. ఫాలో మీ. ఒరే పానకం, ఏరా పర్వతం, ఆ సోఫాని ఈ జిడ్డుగాడి ఇంట్లో నుంచి బయట పడేశాం. మనకు కావాల్సిన చోటుకి సౌకర్యంగా మార్చుకున్నాం. ఇప్పుడు మన పని చెమ్మకు చెమ్మో. సోపా గడవులే, మేం దినం హారతదా ఇస్తుంటాం. ఆయన్ని పండుకోబెడుతున్నా, నేను పండుకుంటున్నా. మాకు మాత్రం ఎలగ్గాయ లాంటి పిల్లకాయలు కడుపులో నుంచి రాలేదే. ఈ రోజన్నా వచ్చేలా చూడు సోపా గడవులే. అయ్యయ్యో, శోభా గడవులకి గంట కొట్టక ముందే హారతి ఇచ్చాను. అమ్మో, తప్పు తప్పు తప్పు. ఇప్పుడుదా నా మనసుకు నెమ్మదిగా ఉంది. వామ్మవా, ఇది దాన్ని సోఫా. సోఫా బాగానే ఉంది. అయితే మీ పోలీస్ జీప్ లోనే తీసుకెళ్తాను. వేండా, వద్దు, ఎత్తికెళ్ళకూడదు. లుంగి నీ వాయముడు, నీ సోఫా తీసుకెళ్ళమ్మా. వద్దు, నా సోఫా నా విడమాటే. వేండా. అరే మామా, ఏమిరా ఇది? మామగా అయితే నా కొందరు చేసింది కరెక్టే. దాని ఆస్తులు చూసుకోవద్దా ఏమి? అయ్యో, ఆస్తి అంటావేంట్రా? నా ఉద్యోగం పోతా ఉంటే లేపరా దాన్ని. మామగా అయితే నేను దా లేపను. ఎస్ఐ గారిని జ్ఞాపిస్తున్నాను, లేపరా. ఆ మాట నావు బాగుండాది. లేపా. అప్పా, నా కొమ్మలో ఉండి నన్నే లేపుతావా? నీకుదా బుద్ధి ఉందా? బుద్ధి లేమా, వీర గంభీరమా బుద్ధి. సొల్లు. అరే మామా, ఇంక వాడా ఎన్నడది బుద్ధి. సొల్లు. అరే కానిస్టేబుల్స్, వాడా వచ్చి సోఫా తీసుకెళ్లి జీప్ లో పెట్టండి రా. అయ్యో, నా సోఫా, నా సోఫా, నా సోఫా గడవలే, సోఫా గడవలే. అప్పా, నా సోఫా పోయిందప్పా. ఎన్నడది? ఎవడ్రా వాడు లోపల నుంచి దెబ్బ తలుపు కొడతాడు పాపం. ఇట్లా చూస్తాడు తలుపుతి. ఆహా, చేస్తుడు. తీర తలుపు. రారా బయటిరా. ఎన్నడా ఎన్నడాది? ఓపెన్ ద డోర్. ఓపెన్. 1 2. ఓపెన్ ద డోర్. పెన్. రెడీ 3. రెడీ. ఎవడా నువ్వు? నీ మొగుడురా. అమ్మో, సిబిసిఐడి ఆఫీస్. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. బ్లైండ్ స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఏ కళ్ళు లేవా? కళ్ళుంటే బ్లైండ్ స్కూల్లో ఎందుకుంటాను సార్? కళ్ళు లేవు. సరే ఎక్కు. మిగతా సామాన్లు కూడా పడాయి. అమ్మగారు, నా మాట వినండి. నాకు త్వరలో ఉద్యోగం వచ్చేస్తుంది. మీ అద్దె కట్టేస్తాను. చాలే ఊరుకోవమ్మా. తిన్నానికి తిండి లేదు గాని అద్దె కడుతుందట. అద్దె. వెళ్ళండి, బయటకు వెళ్ళండి. ఒరేయ్, ఏమిటా ఆలస్యం? తొందరగా పడాయి. ఆయనకి పెన్షన్ వస్తుందన్నారు, రాలేదు. ఆయనకి ఏదో అవ్వద్దన్నారు, అది రాలేదు. అవన్నీ వచ్చాక మీ బాధ. అవన్నీ రావు తల్లి. అవన్నీ వచ్చాక మీరే ఓ పెద్ద బిల్డింగ్ కట్టి మీలాంటి అనాథులకు ఇవ్వండి. ఇప్పుడు దయచేసి బయలుదేరండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఏమిటమ్మా అన్నిసార్లు తిరుగుతున్నారు? రండమ్మా. సాయిబాబాకి 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తే కష్టాలు పోతాయని నాన్నగారు చెప్పారు కదమ్మా. అలా చెప్పిన మన నాన్నగారే బ్రతుకంతా కష్టాలు పడి అర్ధాంతరంగా చనిపోయారు. దానికి కారణం ఆ దేవుడేగా. ఇంకా ఎందుకే ఆ దేవుడికి ప్రదక్షిణాలు చేస్తున్నారు? నీ ఊహ తప్పు రాదా. ఆవేశంలో నువ్వు దేవుడు లేడనుకుని తిట్టినా మంచి మనుషుల్ని, మంచి మనసుల్ని ఆ బాబా ఎప్పుడూ వదిలిపెట్టాడు. నాతోనండి.
ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. యు ఆర్ సెలెక్టెడ్. చూడమ్మా, ఈ రోజు నుంచి ప్రతి క్షణము నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఈ పాపనే. యు నో వన్ థింగ్, ఈ పాప కొద్ది రోజులే బ్రతుకుతుంది. ఏంటి డాక్టర్ మీరనేది? అవును, ఫారెన్ నుంచి వచ్చే ఓ డాక్టరు ఈ పాపకు ఆపరేషన్ చేయబోతున్నాడు. మెడిసిన్స్ చాలా జాగ్రత్తగా వాడాలి. నర్సుగా మాత్రమే కాదు, ఓ అక్కగాను ఓ తల్లిగాను ట్రీట్ చేయాలి. ఓకే డాక్టర్. వన్స్ అగైన్ థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్స్ చెప్పవలసిన నాకు కాదమ్మా, ఈ ప్రతాప్కి. ఎస్, ప్రతాప్ మా అబ్బాయి ఫ్రెండ్ అని నీకు ఈ ఉద్యోగం ఇవ్వలేదమ్మా. మీ తండ్రి గారి మంచితనం, సాటి మనిషికి సహాయం చేయాలనే ప్రతాప్ సిన్సియారిటీ, చిత్తశుద్ధి నాకు నచ్చి నీకు ఈ ఉద్యోగం ఇచ్చాను. కీప్ ఇట్ అప్. ఓకే సార్. అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద హెల్ప్. కిరింగిది లంబాడి లుంగి చెప్పండిరా, ఏమిరా ఎవరు మాట్లాడరు? సోఫాలు చిరిగిపోతున్నాయి, ఆ కేసుల గురించి పట్టించుకోరు. ఈ సెల్లో నుంచి దొంగ పారిపోయినాడు, దాని గురించి మాట్లాడరు. నేను కష్టపడి పట్టి తెచ్చి లోపల పెట్టిన వాడు ఎక్కడరా పోయాడు? మీరంతా ఎందుకు ఉన్నారు? నువ్వెందుకున్నావో వాళ్ళు అందుకే ఉన్నారు. నువ్వేం పీకినావు? కిరింగిది లంబాడి లుంగి, ఏమిరా నన్నే క్వశ్చన్ చేస్తున్నావు? క్వశ్చన్ మేమే చేయగలం, ఆన్సర్ మేమే చెప్పగలం. హలో, వాడు పారిపోయింది ఆ పక్క సెల్ నుంచే కదా? ఆమా. అది చూసింది మేమే కదా? ఆమా. ఎలా పారిపోయాడో మేమే చెప్పగలం కదా? ఆమా. మరి వాళ్ళేం చెప్పగలరు? ఆమా. నైట్ డ్యూటీలో ఉన్న వాళ్ళంతా బాగా మందు కొట్టి నిద్రపోతా ఉంటే ఎలా పారిపోయాడో చెప్పండి. పానకం హెడ్ ఇలా రావా, ఇదిగో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. సర్లే సర్లే సర్లే. పర్వతం, దీని తాళం వీరి దగ్గరే ఉంది కదా? ఆమా. పానకం, ఈ తాళం చెవిని ఇలా తీసి ఇలా అలా ఇచ్చాడా? ఇలా ఇచ్చాడు. నేను అనుకున్నా. దీన్ని ఈ కప్పని ఇలా పట్టుకుని హెల్ప్ చేయండి. ఇలా తిప్పి ఇలా తీసి ఇలా లాగి ఇలా బయటికి వచ్చి పరకం ఇలా ఇక్కడ పర్వతం వీటిని ఇలా హెడ్ చేతిలో పెట్టి ఈ తుపాకీ ఇలా చేతిలోకి తీసుకుని ఈ తుపాకీనా? సేమ్ డెఫినెట్లీ. ఒక్క తుపాకీ చేతిలో ఉంటే చాలు ఎంతమంది పోలీసులైనా భయపెట్టొచ్చని. ఎంతమంది పోలీసులు ఉన్నా ఒక దొంగను కూడా పట్టుకోలేరని. తుపాకీ తుపాకీ, దొంగ దొంగే. చమ్మక్కు చమ్మ, లస్కు లఫ, చమ్ముకు చమ్మ, లస్కు లఫ. అప్పుడు ఈ గన్ ఇలా తీసుకుని ఆ తర్వాత ఈ గన్ అతని చేతికి ఇచ్చాడనమాట. పర్వతం ఆ తర్వాత ఇలా పారిపోయాడంటావా? ఎటు? ఇప్పుడియా ఇప్పుడియా ఎప్పుడియో ఒక అప్పడి ఇప్పుడి ఇప్పుడే. హెడ్ ఉన్న వాళ్ళంటే వాళ్ళయ్యా. అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టు ఎంత అందంగా చెప్తున్నారయ్యా. ఆ తర్వాత ఏమి మాపిడే వాళ్ళదా పూడ్చినారే? వాళ్ళదా పూడ్చినారా? మరేమే చేద్దాం. అప్పుడు ఇలా మాపిడే వీర గంభీరమా చేద్దాం. కిళించిది లంబాడి లుంగి. ఫాలో మీ, ఫాలో మీ. సే కమాన్, ఫాలో మీ, ఫాలో మీ, ఫాలో మీ. కమాన్ కమాన్ కమాన్. yes same house. come on, round up round up round up round up. yes ఇదే ఇల్లు. వెతకండి, పట్టుకోండి. కిక్ మాపిడే కిక్కిలే వీర గంభీరమా కిక్. అరే ఇట్రారా, ఏదో కేసు తర్వాత చూసుకోవచ్చు కానీ ముందు బొక్కలో పెట్టండి. ఈ ఇంట్లో పోలీసుల? ఇది నేను గాంధీ పుట్టిన దేశం, ఇక్కడ హింసకు తావులేదు. మీరెందుకు వచ్చారు బాబు? నమస్కారం సార్. నమస్కారం. ఇది మీ వీడా? వీడా? వీడేమిటయ్యా కాళ్ళలాగా? అదే మీ ఇల్లా సార్? అవును. ఇక్కడికి ఇద్దరు దొంగలు పారిపోయారు వస్తుంది సార్. దొంగలు వచ్చారా ఇక్కడికా? అవును సార్. ఇది నేను గాంధీ పుట్టిన దేశం బాబు. ఈ ఇంట్లో హింసావాదులకి దొంగలకి చోటు లేదు, ఉండదు. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఆ వెనక దాక్కున్న ఇతర హీరోల్ని తీసుకురండి.
ఏమిటి ఆశ్చర్యపోతున్నారా? అబ్బే ఆశ్చర్యపోవట్లేదండి, కానీ షాక్ అవుతున్నాం. షాక్ అవుతున్నారా? మేము మీ దొడ్లో దూకింది మీకెలా తెలిసిందా అని. మీరెవరో, మీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో, మీరు ఎందుకు ఇలా తిరుగుతున్నారో నాకు అంతా తెలుసయ్యా. థ్యాంక్స్ సార్, మాకు చెప్పే శ్రమ తగ్గించారు. వీళ్ళని తీసుకెళ్లి ఫుడ్ పెట్టండి. ఫుడ్ మాకా? దేనికి సార్? మేమేమన్నా మీ బామర్దమా? కనీసం బావలం కూడా కాదే. నా కోపం వస్తుంది. దేనికిరా? ఏంట్రా అసలు ఆయనకు సిస్టర్స్ ఉన్నారో లేరో కూడా తెలుసుకోకుండా బావలం కాదని ఎలా డిసైడ్ చేస్తారా? అసలు బావన్న ప్రతి విధవకి సిస్టర్ ఉండాలన్న రూల్ ఎక్కడ లేదురా. ఆ సిస్టర్ ఉన్న ప్రతి గాడిదకి బాగుండాలని రూల్ కూడా లేదురా. బావే, సిస్టర్ సిస్టరే, వెదవే, గాడిది గాడిదే, చముక్కు చెమ్మో, లస్కులప్ప, చముక్కు చెమ్మో, లస్కులప్ప. రండి, కమాన్ కమాన్, నాట్ దిస్ సైడ్, దిస్ సైడ్, yes, కమాన్. ఏమిరా ఇది? నన్ను తా వెతుకుతున్నారా? పొండిరా, మీ రెండు ఇంత పక్కపో, మీ రెండు ఇంత పక్కపో, నువ్వు ఈ సందులోకి పో. సందు ఇల్లే మాపిడే వీర గంభీరమా సందు అప్పుడు సొలడం. ఇంత పక్కపోరా. ఏయ్ సోడా ఒకటి అప్ప. నమస్కారం అసయ్య గారు, బాగున్నారా? లంబాడు ఏమిరా? మనిషి చూస్తే రెండు కాళ్ళు పెట్టుకుని మనిషిలా ఉన్నావు, ముఖం చూస్తే అదేదో పెట్టుకుని రాక్షసులా ఉన్నావు. నాది చిన్నపిల్లల మనస్తత్వం అండి, అందుకు తగిలించుకున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిరా నాతో ముఖ్యమైన విషయం? మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు? అది ఇద్దరు లావుగా ఎత్తుగా ఉన్నారే, వాళ్ళు పారిపోయారు, వాళ్ళ కోసం వెతుకుతున్నాను. ఓహో, వాళ్ళ గొంతులో ఉన్నారు. గొంతులోనా? అవును సార్. సందులోదా ఉంటారు. గొంది ఏమిరా? సందుకు చెల్లి గొంది. సందు పెద్దదిగా ఉంటుంది, గొంది చిన్నదిగా ఉంటుంది. కిలింజిది లంబాడి లుంగి. ఎన్నడా ఇది? సందు గొందని లెక్చర్ ఇస్తావు, ఏ గొందిలో ఉన్నాడో చెప్పురా. పద చూపిస్తాను. ఎక్కడా? ఎక్కడా? ఇక్కడే సార్, రండి. ఎక్కడా దొంగలు? ఎక్కడా? 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 ఏమిరా దొంగలని చెప్పి కొండలోకి గుట్టలోకి తెచ్చినావు? కిందికి చూడు. ఏమిరా కింద చూడమంటున్నావు? ఏముందిరా కింద? నైఫ్. ఓ థీఫ్. నైఫ్ నైఫ్ నైఫ్. అవునరా, నైఫే. ఎందుకని సదరుస్తావు? మర్యాదగా ఆ సోఫా ఎవరికి ఇచ్చావు అడ్రస్ చెప్పు, లేకపోతే కసుకుని పడుస్తాను. నన్నంత అండర్ ఎస్టిమేట్ చేయక, నేను తక్కువని కాదు. అగా కత్తి పట్టుకో. తీసుకో. థ్యాంక్స్. కత్తివు. నేనేమను. కత్తివు. అడ్రస్ చెప్పు. నేనేమన్నా చెవిలో పువ్వుగాండి అనుకున్నావా? మిస్టర్, ఇది తుపాకీ, ఇది కత్తి. తుపాకీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ కత్తి. తుపాకీతో పేల్చారంటే బుల్లెట్లు డుమ్ 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 అని పేల్చుకుని వెనక్కి వెళ్ళిపోతాయి. జాగ్రత్త. నీ పిస్టల్లో గుళ్ళేవో నాకు తెలుసు. నీకెలా తెలుసు? తెలుసు. మర్యాదగా అడ్రస్ చెప్తావా, లేకపోతే పొడవనా? క్లోజ్ చేయి. చెప్పు. క్లోజ్ చేయమని చెప్తాను. గిలక్కాయల గోవిందమ్మ, నంబర్ 23, మండల వీధి, కుంజలగుట్ట. వెళ్ళు. థ్యాంక్స్. రే మనతో పెట్టుకోక, భోషాణం లేచిపోద్దు. మరి ఎవరితో చెప్పకాయ బాబు, నీ పుణ్యం ఉంటుంది. అయ్యా దయానందం గారు, గొప్ప మనసుతో బ్రహ్మాండమైన భోజనం, మందు, వ్యవహారం అన్ని ఉంచారు. కడుపులో ఆకలి కూడా దంచుతుంది. అన్నపూర్ణం చూస్తే మా వాడికి అమ్మ తల్లి పొందుతుందిలేండి. హెర పర్వతం, ఓ పట్టుపడతావా? లాగించు. ఆగండి 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 ఆగండి. రే చేతులకు గొట్టాలు తగిలించండి రా. వాటిల్లో చేతులు పెట్టండి. ఇప్పుడు తినండి. ఈ గొట్టాల ఫుడ్ ఏంటి సార్, ఎలా తినేది? గొట్టాలు ఫుడ్ కాదు బాబు, మీ హెడ్ కి టెస్ట్. తినగలిగితే తినండి.
కడుపు నిండా పెట్టారు, చేతి నిండా పని చెప్పండి సార్. ఏమన్నా చెప్పండి ఊరారు, చెప్పేసేయండి. పదండి చెప్తాను. వీడిని అర్జెంటుగా పట్టుకు తీసుకురావాలి, ఏ ఊర్లో ఉన్నా సరే. రే పర్వతం, వీడే వాడురా. వాడే వీడు, వీడు వాడు, వాడు వీడు. ఏమిటయ్యా నవ్వులు? వీడు మాకెందుకు తెలియదు సార్. ఇదిగో వీడిని ఎక్కడి నుంచి తీసుకొస్తారో నాకు తెలియదు. 24 గంటల్లో వీడిని నా ముందు ఉంచితే మీరు కోరినంత డబ్బు ఇస్తాను. డబ్బా అంటే 5 లక్షల? మీ పాపకి ఆపరేషన్ చేయించడానికి 5 లక్షలు కావాలి కదా? అవును సార్. ఇదిగో 1 లక్ష రూపాయలు. నా పని పూర్తి చేసిన తర్వాత మిగతా 4 లక్షలు ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రారా సార్, వీళ్ళని నమ్మి 1 లక్ష రూపాయలు ఇచ్చేసారేంటి? ఒరే, చిన్న చేపను పట్టేకే పెద్ద చేపను పట్టాలరా. వాడిలాగా వీళ్ళు మోసగాళ్ళు కాదు. పాప ప్రాణం కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్న మనసున్న మనుషులు. చెప్పిన పని తప్పకుండా చేస్తారని నమ్మకం నాకుంది. సార్, ఇవి 1 లక్ష రూపాయలు. మిగతా డబ్బులు 3-4 రోజుల్లో తెచ్చిస్తాం. మన పాపకు ఆపరేషన్ చేసే డాక్టర్ ఫ్రాన్సిస్ గారు. నమస్కారం సార్. మా పాపని ఎలాగైనా కాపాడండి సార్. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. డాడీ, రాధక్క నాకు ఎన్ని బొమ్మలు కొనుక్కుంటుందో చూడు. అలాగా? డాక్టర్, పాపకి ఇంజెక్షన్ ఇచ్చే టైం అయింది. ఎస్ వెళ్దాం రండి. మేము వస్తాం సార్. మంచిది. వెళ్ళరాను? జాగ్రత్త అమ్మా. వెళ్ళరాను? నాకేం బయలేదు డాడీ, అక్క చూసుకుంటుందిగా. మీరు ట్రైనింగ్ అవ్వాలండి. ఏంటి సార్, మీరంతా ఇక్కడదా ఉన్నారు? చడాప్, నిన్న ఎక్కడికి ఎవరు రమ్మన్నారు? కిలించింది సార్ లంబాడి లుంగి. నోర్మయ్య, బయటికెళ్ళు. లేదు సార్, ఇక్కడదా దొంగలు వచ్చినారు. ఇక్కడికి దొంగల? ఆమా సార్, వీడుదా నల్ల పిల్లవాడు. నాదా బరస్. వీడుదా నిండా నల్ల పిల్లవాడు. వీడుదా అసలైన దొంగ. నేనా? ఆమా సార్, నన్ను భయపెట్టి ఇక్కడదా అడ్రస్ అంతా తీసుకున్నాడు. అబద్ధం సాబ్. చూడండి సార్, అడ్రస్ అడిగినందుకే నన్ను అరెస్ట్ చేస్తే నీ జైలు నుంచి అడ్రస్ లేకుండా పారిపోయి ఈ డ్రెస్ లేసి తిరుగుతున్నందుకు వీళ్ళని ఏం చేస్తావో? ఒకే దెబ్బకి 3 దొంగలు దొరికారు. 40 రూపాయలు ఇంక్రిమెంట్, 116 రూపాయలు బహుమతి. 40 రూపాయలు ఇంక్రిమెంట్, 116 రూపాయలు బహుమతి. ఓకే, అరే మామా, దొంగలు పారిపోతున్నట్టున్నారు, పట్టుకో. ఇల్లే మాపిడే గంభీరమా. అదే ఎన్నా తొంకలు ఎన్నా తొంకలు. ఎవరు కొట్టావో తెలుసురా? నిన్నేరా? నేను ఎవరో తెలుసురా? ఎందుకు తెలియదురా? నేను ఎవరిని రా? మామరా? కాదురా. ఎవర్రా? డిఎస్పీ రా. కిల్లించింది లంబాడి లుంగి. జీతంలో 40 రూపాయలు కట్టు, వారం రోజులు సస్పెన్షన్. మావా, నువ్వెక్కడున్నావురా? ఇక్కడదా? అక్కడే ఉండు. ఇక్కడదా ఉంటేనే కదలదురాయ్. నన్ను దించేయండి రా, వెన్నులోంచి ఒడుగు పుట్టిపోతుందిరా. ఒరే దయానందం, ప్లీజ్ నన్ను దించేయరా. ఇది నేను గాంధీ పుట్టిన దేశంరా. హింస నాకు బొత్తిగా నచ్చదు. వాడిని హింస పెట్టకండి రా, చిత్రహింస పెట్టండి. ఒరే నీ పెద్దనే బెట్ట, నువ్వు ఒక విలనివి, నేను ఒక విలన్ని. మనిద్దరం కలిసి హీరోల్ని కట్టేసి కొట్టాలి గాని విలన్ని వాయించడం పద్ధతి కాదురా. ట్రై టు అండర్స్టాండ్ మీ. షట్ అప్ దగుల్బాజీ రాస్కెల్. ఆ నరసింహం గారిని లేపేసి వజ్రాలు ఎక్కడున్నాయో కనుక్కురాలని చెప్పి నేను పంపిస్తే ఎస్ పాస్ అని జగ్గారు అడుగులో తలూపి నీకు నువ్వే బాస్ అయిపోదాం అనుకున్నావురా? దయానందంగా ఆ వజ్రాలు ఎక్కడున్నాయో, ఏ సోఫాలో ఉన్నాయో నాకు మాత్రమే తెలుసురా. తెలుసా? అయితే చెప్పు. నేను చెప్పను. చెప్పరా? నిన్ను వాడిని అడిగితే వాడేం చెప్తాడు సార్? పీచు మిఠాయి. సోఫాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మొత్తం మా దగ్గర. వెరీ గుడ్. అయితే వెంటనే వెళ్ళి సోఫా తీసుకొచ్చేయండి. ఆగండి సార్, సోఫా తీసుకొస్తాం. మరి మా 4 లక్షలు ఎరా? పువ్వులు దొరక్కపోతే ఆకుల్లో పెట్టించుకుంటానయ్యా, తీసుకురండి. ఆకులు కూడా దొరకకపోతే? రేయ్, వాళ్ళు నమ్మకం రేయ్, వాళ్ళు మాస్టర్ కిలాడీలు, నిన్ను నా ముంచేస్తారా? వాళ్ళు మాస్టర్ కిలాడీలు అయితే ఇలాంటి మాస్టర్లకి లెక్చరర్స్ కి నేను ప్రిన్సిపాల్ కిలాడీని రా. నీ బొందలే. మా పాపని తీసుకొచ్చారు సార్. సేఫ్టీ కోసం.
సార్ మా పాప హాస్పిటల్లో ఉంటేనే సేఫ్టీ సార్. నేను తీసుకొచ్చింది పాప సేఫ్టీ కోసం కాదు బాబు, నా సేఫ్టీ కోసం. సార్ 2 రోజుల్లో మా పాపకు చాలా ముఖ్యమైన ఆపరేషన్ చేయించాలి, దయచేసి ప్లీజ్. తెలుసు బాబు, మీరు అర్జెంటుగా వెళ్లి సోఫా తీసుకొచ్చి నాకు ఇచ్చారనుకోండి, ఇక్కడి నుంచి పాపను సరాసరి హాస్పిటల్కి పంపిస్తాను, లేదా శ్మశానానికి పంపిస్తాను. వద్దురా, ఆవేశపడకు. ఇక్కడ ఆవేశపడితే నష్టపోయేది మనమేరా. పాపకి ఇంజెక్షన్ ఇచ్చే టైం అయిందంటే కూడా వినకుండా లాక్కొచ్చేశారు. దయానందం గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, మా పాపను వదిలేయండి, తనకి ఇంజెక్షన్ ఇవ్వాలి. ఎస్, మీ ప్రాబ్లం నాకు తెలుసు, అందుకనే మందు కూడా సెటప్ చేశాను. మీరెళ్ళి ఆ సోఫా విషయం చూడండి బాబు. నో, పాపను వదిలితేనే ఆ సోఫా సంగతి చూసేది. మీరు సోఫాను తీసుకొస్తే పాపను వదిలేస్తాను, లేకపోతే ఈ మందుని. రేపు అనకు, వాడితో మాట్లాడడం వేస్ట్ రా. ముందు మనం వెళ్ళి సోఫా తీసుకొద్దాం రారా. కరెక్ట్, నన్ను సరిగ్గా అర్థం చేసుకుంది నువ్వే పర్వతారు. ఇప్పుడు మీరిద్దరూ అర్జెంటుగా వెళ్ళి సోఫా తీసుకొచ్చేయండి, లేకపోతే పాపం వద్దండి, అంత మాట అనకండి. సోఫాని మేము తీసుకొస్తాం. రారా రారా. రా అమ్మా, మేము వచ్చే వరకు పాపం జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇప్పుడు వచ్చేస్తాం. డాడీ 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 కళ్ళు తిరుగుతున్నాయి డాడీ. మీరు ఆలస్యం చేస్తే పాప ప్రాణానికే ప్రమాదం. సెంటిమెంట్ తర్వాత వెళ్ళండమ్మా. రారా, ముందు పద. ఆ మందులో ఇవ్వండి, పాపకి ఇంజెక్షన్ చేయాలి. మందు ఇవ్వాల్సిందే, తప్పకుండా ఇస్తాను. చెప్పు, ఆఖరిసారిగా అడుగుతున్నా, సోఫా ఎక్కడుందో చెప్పు. ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒకటే, ఆ 60 సేగడి పెళ్ళని తీసుకెళ్ళింది. అప్పా అప్పా పోనిస్తివా అప్పా. అయ్యో, ఈ సోఫాలోదా నా పిల్లల్ని కనాలని అనుకుంటేనే నువ్వు దా గుండెగా నిలిపేసుకుని చచ్చిపోతివే అప్పా. అయ్యో, చచ్చిన మీ నాన్న చక్కలు గిలి పెట్టినట్టు ఇయ్య నవ్వుతుంటే నువ్వెందుకు ఏడుస్తావు? అరే ఇంటి తీసుకెళ్ళండి రా. ఇప్పుడు శవాలను తీసుకెళ్ళడం కుదరదు సార్, రేపు పొద్దున్న తీసుకెళ్దాం సార్. రేపు పొద్దున దాకా ఈ చచ్చిన శవం ఇయ్య నవ్వుతుంటే ఇదేమో ఏడుస్తూ ఉంటే నేను ఇలా కళ్ళప్పకి చూడలా? ఇది నా కర్మరా. రే, ఈ రాత్రి కుదిరేటట్లేదు, రేపు రావాల్సిందే. రేపటిదాకా పాప పరిస్థితి ఎలారా? అంతా సాయిబాబే చూసుకుంటాళ్ళరా. పద. అమ్మ టిట్టు, 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 పాపా. ఆ రోజున మాకు పెద్ద మనిషిగా కబుర్లు చెప్పిన నీ నిజ రూపం ఇదా? నిన్న దేవుడు కూడా క్షమించడు. నన్ను దేవుడు కూడా క్షమించడా? ఇలాంటి డైలాగ్ చెప్పే నీ బాబా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. పిచ్చి పిచ్చిగా రాగేవనుకో, నీకు నీ బాబుకు పట్టిన గతే పడుతుంది, జాగ్రత్త. ఏంట్రా, ఏమైంది? ఎవరో సోఫాల కోసం వచ్చి గందరగోళం చేసినట్టున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం. మీరు చచ్చిపోయినట్టు పేపర్లో వేశారు. రాస్తా.
డబ్బు అధికారం ఉన్న వాళ్ళు ఏం చెబితే అదే రాస్తారు. చెప్పండి, 6 నెలల క్రితం మీ షాపుకి ఓ వ్యాను సోఫాలతో వచ్చింది. ఆ సోఫాల్లో ఒక దాంట్లో నేను వజ్రాలు పెట్టాను. సోఫాలో వజ్రాలు పెట్టావా? నువ్వా? అవును. నాకిప్పుడు ఆ సోఫా కావాలి, ఆ వజ్రాలు కావాలి. నేనే వాటిని మా డిపార్ట్మెంట్ కి అప్పచెప్పి ఆ డిఎస్పీ గారు ఫ్రాడ్ అని, నేను నిర్దోషినని నిరూపించుకోవాలి. నో, నువ్వు నిర్దోషమని నిరూపించుకుంటావో చస్తావో నాకు అనవసరం. ఆ సోఫాను తీసుకెళ్లి మేము దయానందానికి అప్పగించాలి. సౌబతుకుల్లో ఉన్న మా అమ్మాయిని కాపాడుకోవాలి. అది నాకు ముఖ్యం. పదరా. మర్యాదగా ఆ సోఫా ఎక్కడుందో చెప్పండి, లేకపోతే ఇద్దరిని కాల్ చేస్తాను. పడకం వద్దురా, ఆవేశపడకరా. నరసింహం లే లే. చూడు, మా మాట మీద నీకు నమ్మకం ఉంటే ఆ వజ్రాలు దొరికేటంత వరకు నువ్వు మాతోనే ఇక్కడే ఉండు. అవి దొరకగానే వాటిని ముందు దయానందానికి అప్పగించి మా పాప ప్రాణం కాపాడుకుంటాం. తరువాత అవే వజ్రాలు ప్రభుత్వానికి అప్పగించి నీ కోరిక తీర్చే బాధ్యత మాది. వాటి కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. మా మాట నమ్ము నరసింహం. ఏమిటి ఆలోచిస్తున్నావు? మేమెప్పుడూ చెప్పింది తప్పం. నరసింహం, ఆవేశంతో వచ్చా, ఆకలితో ఉన్నా. రా, ఆ సోఫా సంగతి మేము చూసుకుంటాం. అప్పా, నవ్వుతూనే పోడిస్తున్నా అప్పా. అయ్యో, ఆగుండ్రి ఆగుండ్రి. బిడ్డ గట్లా ఉన్నది, గట్లా ఉంచండి. శవాన్ని తీయకుండ్రి. మా మామ శవాన్ని తీయొద్దంటానికి నీ యారట ఎవడంటావు? బేతాళమూర్తి, శవాల్ సుబేదార్. మనిషి బతుకుంటే నీ జిమ్మేదార్, మనిషి శవమైతే నా జిమ్మేదార్. చచ్చిండు, ఫ్లాట్ ఓకే, రోడ్డు ఓకే, శవం ఓకే, సోఫా ఓకే. గెట్ల చూసినా కరెక్ట్ గా ఉంది. బిడ్డ, శవాన్ని సోఫాతో గట్టి లోపల పెట్టిండ్రు. సోఫా ఎందుకు సార్? గెట్లంటే గట్లంటావు, గట్లంటే గెట్లంటావు కదా రూలు. ఏమి రూల్ సార్? మనిషి సోఫా మీద చస్తే సోఫా కట్టి లోపల పెట్టాలి, మంచం మీద చస్తే మంచం కట్టి లోపల పెట్టాలి. మరి రైలు తెస్తే రైలు కట్టి లోపల పెట్టాలి. రైలు తీసుకెళ్లి వ్యాన్ లో ఎట్లా పెడతారు సార్? పెట్టకపోతే వ్యాన్ తీసుకెళ్లి రైల్లో పెడతాం. గిట్ల చేస్తే గట్లా పెడతాం, గట్లా చేస్తే గిట్లా పెడతాం. గెట్ల చచ్చినా లోపల పెడతాం. ఏమిరా చూస్తుండ్రు? ఎత్తుండ్రి. నేను కూడా గ్యాస్మాలం ఎత్తండ్రి, ఎత్తుండ్రి. అయ్యో వచ్చుతా. అప్పా, నన్ను విడిచిపోతుండవా అప్పా? జరుగుండ్రి, జరా జరుగుండ్రి. ఆహా వందరిచ్చే పాడెతో ఓడి వచ్చా, ఆహా వందరిచ్చే పాడెతో ఓడి వచ్చా. ఏమిరా మీసకార, ఏమి గలాట? వీడి అరవవాడే, అది అరవ శవమే. వీడి అరవమే, నేను అరవము. ఏమిపా, మన అరవం కదా. శవాల శాస్త్రివాడు ఇక్కడ ఉండేటప్పుడే పాఠాల బరి మారి మీసాలు పెట్టుకుని ఉంటాడు. వీడి దగ్గర శవం ఎట్ట పంపించప్ప? మన అరవంతానే శవం దించిప్ప, వ్యాన్లోంచి దించిప్ప. అవులా లెక్కనే మాట్లాడతావు. దిమాగడ ఖరాబ్ అయింది బే. శవాన్ని దించుతావు, దించు దించు వేసాలే. శవాన్ని తీసుకెళ్ళడానికి నాకు అడ్వాన్స్ ఇచ్చిండు. ఒక్క గుద్దు గుద్దానంటే పళ్ళు గల్గల్ గల్గల్ రాలి కింద పడతాయి బే. ఉండేది రెండే పళ్ళు గలగలగల ఎట్టరా రాలుకుంటుంది. ఏమిరా దొంగ పిల్లకాయ, నువ్వు ఇట్టా తిట్టుకుంటా ఉంటావే. అడ్వాన్స్ నీకే కాదురా, నాకు కూడా ఇచ్చి ఉంటాడు. శవాన్ని తీసి పండు మీద పండుకొని పెట్టేదానికి నాకు కోపం వస్తుంది. దొంగ పిల్లకాయ, పంటితో కొరికి కొరికి తిని వేస్తున్నా అంతే. ఏం బెస్సాలే, అడ్వాన్స్ గాడిస్తవి గడిస్తవి. అసలు అడ్వాన్స్ ఎవడరా మీకు ఇచ్చింది? నువ్వు ఇచ్చావే? అది ఎవడో వాడు ఏమో తెలియదుప్పా. అడ్రస్ ఇచ్చినాడే, అడ్వాన్స్ ఇచ్చినాడే. శవం అరవాడే ఉండే దాని వల్ల వాడిని వ్యాన్ లో పెట్టకూడదుప్ప. పాండ్యం మీద పెట్టిదా తీసుకొని పోవాలా. చిన్న పిల్లకాయ మరి మీసాలు వాడి నవ్వుకుంటా పడుకున్నాడు. దింపప్ప, పాండే దింపండి. దించుతావు, గట్లా దించడానికి వీల్లేదు. ఎందుకురా వీల్లేదే? తమిళ ప్రకారం తెచ్చి బాండేని పాండ్యం మీద పడుకోబెట్టిదా పొడుస్తున్నా. పుడుస్తావు? అవునే. నేను వ్యాన్ మీద తీసుకెళ్లి పుడుస్తావు. అయ్యో పూడ్చకూడదుపా. కాలుస్తాడు. అయ్యో కాల్చకూడదుపా. నువ్వెవడి బే కాదండానికి? ఇలాంటిది లంబాడి లుంగి. ఏమిరా మీరు మాట్లాడుతున్నారు? కాల్చకూడదు, పూడ్చకూడదు. వాడి తొలి లోపల గడ్డి పెట్టి చచ్చిన పులి మాదిరి గోడకు తెలుసుకోమంటారా? జోకు వేస్తాడు జోకు. ఒరే వెతవా, అరవాణ్ణి తెచ్చి పాండ మీద పడుకోబెట్టినా కూర్చాలప్ప. తెలుగు ప్రకారం వ్యాన్ మీద శవాన్ని తీసుకెళ్ళి. నాయన అరవ ప్రకారం పాండేరా. తెలుగు ప్రకారం వ్యాన్, అరవ పాండే. తెలుగు వ్యాన్, వ్యాన్ పాండే, వ్యాన్ పాండే, వ్యాన్ పాండే, పాండే, వ్యాన్, వ్యాన్, పాండే. కన్ఫ్యూజన్ పా. నాను పాండే, నాను పాండే, నాది పాండే. పాండే అదే
కాలిపోతుంది అయ్యో 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 వ్యాను కానం పూజారి కానం శవం ఇక్కడ ఏమిరా ఏమైందిరా? పోయిన వాళ్ళతో మనం కూడా పోతాం సార్. పాడే ఉంది, శవం ఉంది. ఎత్తండ్రా త్వరగా పోదాం. మాపిడే నువ్వు చచ్చి పూడతలేదా? నేనా? నేను సస్తున్నా పడవా రాస్కెల్. నువ్వు సస్తే నేను దానా పూడ్చవాలా? ఏదో డ్యూటీ టెన్షన్ లో 4 నిద్ర మాత్రలు ఎక్కువ వేసుకుని పండుకుంటే పాడే వరకు ఇడిచి పారేసినావే. నీ ఊరు మాపిల్లయా? మామా మా పిల్లే ఇల్లే వీర గంభీరమా మా పిల్లే మా పిల్లే మా పిల్లే. ఏమైతే మన సొఫా మనకు దొరికింది. సిఐడిరా కాదు, సిబిసిఐడి. రైతుకు రైతుకు మొన్న సైజుకు వ్యాన్ చాలదు బస్సుగా ఉండవలే. సారీ సార్, మేము దొంగలం కాదు. మేము మంచి పిల్లకాయలము సార్. మీరు దొంగ పిల్లకాయలో మంచి పిల్లకాయలో నాకెలా తెలుసు? నాకు ప్రపంచం అంతా నల్లగానే ఉంటుంది. నల్లకాయన ఎందుకని? నాకు కళ్ళు లేవు. నువ్వు సిబిసిఐడి కదా? నేను గుడ్డివాడిని. అరే దవా ఖరాబ్ చేస్తే ఏదో సొల్లపడండి దొంగ పిల్లకాయ. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని నిండా మోసం చేస్తే సోఫాలు ఎక్కడికి వెళ్తున్నాయిరా? జూబ్లీ హాల్లో ఏదో నాటుకుందంటరా, అక్కడికి వెళ్తున్నాయి. ఏంట్రా నువ్వనేది? సోఫాలో బాంబు ఉందా? బాంబు అంటే నిజమా బాబు కాందే? పొగ బాంబు. తమిళ సోదరులు వేస్తున్న నాటకములో ఎస్ఐ ఆరుముఖం పాట పాడితే సోఫా ఎక్కి తొక్కుతాడు. అప్పుడు బాంబు పేలుతుంది. ఆ పొగలో విలనం వచ్చి సోఫాను చింపి నగలెత్తుకు పులుస్తాడు. ఎందుకే వాళ్ళేస్తే నాటకం ఏమిరా? నాటకం అంటే నాటకము కాదు, రికార్డింగ్ డాన్స్. ఆ పాపను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేదంటే ప్రాణం పోతుంది. నువ్వు మనిషి అయితే ఇప్పటికైనా. సార్ మీ సోఫా తెచ్చేసాం, మీ సోఫా తీసుకొచ్చేసాం సార్. ఇదే సార్ మీ సోఫా. తీసుకెళ్తాం. ఒరే దయానందంగా వాళ్ళని మాత్రం నమ్మకరోయ్. ఆ సోఫా చించి చూసుకో. ఎందుకంటే ఇంతకుముందు నాకు చాలా సోఫాలు ఇచ్చారు. చించి చూసా, అంతా దూది బొచ్చే. ఒరే ఈ సోఫా చించు. గధలు కూడా పారిపోయారా? లేదు సార్, మేము ఎక్కడే ఉన్నాం. మా పాపను మాకు ఇచ్చేయండి సార్ ప్లీజ్. మీరు చేసిన మోసాలకి, ప్రతిసారి సోఫా తీసుకొస్తావు నన్ను పెట్టిన తిప్పలకి మీ కళ్ళ ముందే మీ పాప తన్నుకు చావాలి. అదే మీకు తగిన శిక్ష. సార్ మమ్మల్ని నమ్మండి, నిజంగా ఆఖరి సోఫా ఇదే సార్. అవును సార్, అసలు వజ్ర ఆ సోఫాలోనే ఉండాలండి. ఏమయ్యో తెలీదు సార్. ఆలస్యం చేయకండి సార్, పాప ప్రాణాల మీదకి వస్తుంది ప్లీజ్. నా దగ్గర ఈ వెధవ నాటకాలు ఆడకండి. అసలు సోఫా ఎక్కడుందో మరిగెత్తుగా చెప్పండి. సోఫాలు ఎక్కడికి వెళ్తున్నాయిరా? జూబ్లీ హాల్లో ఏదో నాటకం ఉందంటరా, అక్కడికి వెళ్తున్నాయి. నాటకం రే రే పనకం నాటకం రా. అవును పర్వతం సార్, సోఫా డెఫినెట్ గా నాటకాల కంపెనీలో ఉందండి. మీరు 1 గంట టైం ఇస్తే మేము వెంటనే తీసుకొచ్చేస్తాం సార్ ప్లీజ్. అవును సార్, నమ్మండి. అలా దారికి రండి. పర్వతం, నువ్వు వెళ్ళి ఆ సోఫాలో ఉన్న వజ్రాలు తీసుకురా. నువ్వు వచ్చే వరకు ఈ పానకాలు ఇక్కడే ఉండి తన కూతురు చావుబతుల మధ్య కొట్టాడడాన్ని కళ్ళారా చూస్తూ ఉంటాడు. టైం బాంబు సరిగ్గా గంటలో పేలుతుంది. గంటలోగా నువ్వు వజ్రాలు తీసుకురావాలి. రాకపోతే ఈ బాంబుతో పాటు ఈ పానకాలు, పాప, నర్సమ్మ అంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. సార్ సార్ వద్దు సార్, గంటలో సోఫా తీసుకొస్తాను. చెప్పండి రా. ఏంటంటే ఏమైంది బాబు? మొన్నటి నుంచి రాధ కనిపించడం లేదు బాబు. కనిపించడం లేదా? అవును బాబు, లోన్ అడిగితే రాధను ఓ పాపను ఎవరో తీసుకుపోయారని చెప్పారు. మరి మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు. ఇవ్వలేదా? సరే మినిట్ అండి, నేను ఇస్తాను.
బాంబు వేస్తున్నాడు పదా మా పిల్లలకి పిల్లలు నడుమిరా దయానందం నన్ను చంపాడా? నన్ను చంపే కావలిస్తే పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్లీజ్. జీవితాంతం నీకు బానిసత్వం చేస్తాను రా. అమ్మలు బేబీ దయానందం 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 నన్ను వదలరా. I'll kill you bastard. నాకు గల్లి కనపడలేదు. నాకు గల్లి కనపడలేదు. నాకేం కాదురా. ముందు నువ్వు పాపను హాస్పిటల్ తీసుకెళ్ళు. ఆ నర్సింహని ఎలాగైనా సరే ఐజీ గారిని కలుసుకున్నా చెప్పమని చెప్పు. నిన్నొక్కడిలో వదిలేసి నేను వెళ్ళలేనురా. నాకేం కాదు పోరా. పాప బ్రతుకుంటే మనమంతా బ్రతుకున్నట్టు లెక్క. పాప చచ్చిపోతే మనం బ్రతుకున్న చచ్చిపోయినట్టే లెక్కరా. పాప పాపే మనమే. పాప పాపే మనమే. చెమ్మకి చెమ్మ లస్క లక్ష చెమ్మకి చెమ్మ.
డాక్టర్ మా పాపను ఎలాగైనా కాపాడండి ప్లీజ్. సారీ ఇట్స్ టూ లేట్ ఐ కాంట్ హెల్ప్ యూ. పాపకి ఇన్ని రోజులు ఏ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు, కనీసం ఇంజెక్షన్ కూడా ఇవ్వలేదు. ఈ ఆఖరి క్షణాల్లో ఆపరేషన్ చేసి కూడా వేస్ట్. డాక్టర్ డాక్టర్ అవసరమైతే నా ప్రాణం తీసుకోండి డాక్టర్. మా పాపను కాపాడండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్. డాక్టర్, ఈ పాపను బతికించాల్సిన బాధ్యత డాక్టర్గా మీకు ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు కోట్ల విలువ చేసే వజ్రాలని కోటీశ్వరుల రూపంలో ఉండే దేశద్రోహుల్ని ప్రభుత్వానికి పట్టించారు. ఈ పాపకయ్యే ఆపరేషన్ ఖర్చు గవర్నమెంటే భరిస్తుంది. ప్లీజ్ ఆపరేషన్ చేయండి. ఇప్పుడు సమస్య డబ్బుది కాదండి, ప్రాణాలది. ప్రాణాలు రక్షించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాం, కానీ దేవుడి దయ కూడా ఉండాలి. బాబా సాయి బాబా మొరలే వినలేవా దిగిరావా. టిట్టు టిట్టు నీకేం కదమ్మా? టిట్టు బాబా కాపాడతాడమ్మా, నీకేం కాదు. డాక్టర్ మా టిట్టుకి ఎలా ఉంది? షీఈ్ ఆల్ రైట్, క్వైట్ ఆల్ రైట్. టిట్టు అమ్మా, టిట్టు నేనమ్మా. చూడు టిట్టు టిట్టు బ్రహ్మదేవుడాడుకున్న బొమ్మలాట జీవితం, జన్మకింక మాసిపోని జంట పేరు స్నేహితం. పర్వతాలు మోసుకో పానకాలు